Good. Yes. Fine. Now చూడండి రియల్ గా. సో టోటల్ గా మనం చెప్పేది ఏమంటే చూడండి, ఉమ్, మనకి ఎంత సర్వర్ మీద నడుస్తూ ఉంటుంది. సర్వర్ సర్వర్ సర్వర్. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా సర్వరే. ఓకే గుడ్. సో అయితే ఈ సర్వర్ తయారు చేయడానికి రిక్వైర్ కాంపోనెంట్స్ ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ద రిక్వైర్ కాంపోనెంట్స్ టు క్రియేట్ ఎ సర్వర్, అది ఇంపార్టెంట్. స్టెప్ నెంబర్ 1, ఎస్, రిక్వైర్డ్ సో కాంపోనెంట్స్ టు క్రియేట్ ఎ సర్వర్. ఎస్, ఒక సర్వర్ ని తయారు చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి? రిక్వైర్డ్ కాంపోనెంట్స్ టు క్రియేట్ ఎ సర్వర్. అసలు ఒక సర్వర్ ని క్రియేషన్ చేయాలంటే ఏం కావాలి అని ఇప్పుడు చూడండి యాక్చువల్ గా మేజర్ గా. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్. సో ఆఫ్టర్ క్రియేటింగ్ ద సర్వర్, హౌ టు లాగిన్ సర్వర్, హౌ టు లాగిన్ సర్వర్ అయిపోయింది. సో ఆఫ్టర్వర్డ్స్ నెక్స్ట్, సో వర్క్ విత్ ఆర్ ప్రాక్టీస్ లైనక్స్. ప్రాక్టీస్ లైనక్స్ అంతే, 3 కాన్సెప్ట్లు అంతే. ఇవి నేర్చుకుంటే చాలు. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. అప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు లైనక్స్ ని. అంటే ఫస్ట్ మనకి ఏంది, రిక్వైర్ కాంపోనెంట్స్ టు క్రియేట్ ఎ సర్వర్, ఫస్ట్ వన్. ఓకే. రెండోది కూడా మీరు పెట్టుకోండి కావాలంటే, మీరు రెండోది ఇలా చెప్పవచ్చు, హౌ టు క్రియేట్ ఎ సర్వర్, హౌ టు క్రియేట్ ఎ సర్వర్, హౌ టు క్రియేట్ సర్వర్. ఇది కూడా ఇట్లా. అంటే మొత్తం కలిపి మీకు 4 క్వశ్చన్స్ యాక్చువల్ గా. ఈ 4 క్వశ్చన్స్ మీరు నేర్చుకున్న తర్వాత ఎక్సలెంట్ గా, ఎక్స్ట్రాడినరీగా మనం ఏదైనా చేయగలం. ఈ 4 క్వశ్చన్స్ కానీ రాకుండా మనం వేరే స్టెప్స్ కానీ వెళ్తే కొంచెం అయోమయంగా, అర్థం కాని విధంగా ఉంటుంది. ఇంకా బై హార్ట్ చేసినట్టు ఉంటుంది. ఇక తర్వాత అంతా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అందుకోసం నేను కొంచెం బేసిక్స్ థియరీ బాగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది. ఎందుకంటే టోటల్ స్ట్రాంగ్ అవుతారు ఫౌండేషన్ మీద. అందుకోసం ఫౌండేషన్ స్ట్రాంగ్ అయితే ఇబ్బంది ఉండదు. ఇది యాక్చువల్ గా. సో ఇప్పుడు మనం వన్ బై వన్ చూద్దాం క్వశ్చన్స్. 1 2 3 4 4 క్వశ్చన్స్ చూద్దాం ఈరోజు. గుడ్. సో రిక్వైర్డ్ కాంపోనెంట్స్ టు క్రియేట్ ఎ సర్వర్. ఇది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే, సర్వర్ తయారు చేయడానికి అవసరమైన కాంపోనెంట్స్ ఏంటి అనేది ఇక్కడ పాయింట్. అయితే మనం చూస్తే చూడండి, రియాలిటీలో మనం ఏదైనా సరే, ఇదిగోండి ఇది మన సర్వర్ అనుకోండి. ఎస్, ఇది మన సర్వర్. ఓకే, ఇక్కడ సర్వర్. మనం ఫస్ట్ మన ల్యాప్టాప్ నుంచి వెళ్దాం. ఎందుకంటే మీ ల్యాప్టాప్ మీకు ఈజీగా అర్థమైంది కాబట్టి. ఈ ల్యాప్టాప్, మీది ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ లో ఫస్ట్ కాంపోనెంట్ ఏముంటుంది? ఓఎస్ ఉంటుంది. తర్వాత ఏముంటుంది మనకి? ఎస్, సిపియు ఉంటుంది. తర్వాత ఏంది మనకి? ర్యామ్ ఉంటుంది. సిపియు అంటే ఏంది? ప్రాసెసర్. పిఆర్ఓఎస్ఎస్యు, ప్రాసెసర్ సిపియు అంటే. సో తర్వాత ఏముంటుంది? ఎస్, హార్డ్ డిస్క్ ఉంటుంది. హార్డ్ డిస్క్ ఎందుకు? డేటా స్టోర్ చేసుకోవడం. తర్వాత ఏముంటుంది? ఎన్ఐసి ఉంటుంది. అంటే ఎన్ఐసి అంటే ఏంది? నెట్వర్క్ ఇంటర్ఫేస్. సో ఇది ఉంటుంది యాక్చువల్ గా చెప్పాలంటే. ఇది లేకపోతే నీ ల్యాప్టాప్ కి ఇంటర్నెట్ కనెక్షనే రాదు. రియల్ గా ఎన్ఐసి లేకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ద ఇంటర్నెట్ కనెక్షన్స్. ఓకే గుడ్. ఇది ల్యాప్టాప్. మరి సేమ్ కాంపోనెంట్స్ సర్వర్ లో ఉంటాయా ఏంటి? సేమ్ కాంపోనెంట్స్ సర్వర్ లో ఉంటాయి. ఎస్, దిస్ ఇస్ సర్వర్. ఓకే, సేమ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఏదైతే ల్యాప్టాప్స్ లో ఇవన్నీ కాంపోనెంట్స్ సార్, ల్యాప్టాప్ లో మదర్ బోర్డు కూడా ఉంటుంది కదా, అది చెప్పలేదు ఏంది? మదర్ బోర్డు కూడా ఉంటుంది, ట్రాన్సిస్టర్లు, వైర్లు అన్ని చాలా ఉంటాయి. అయితే నేను మేజర్ కాంపోనెంట్స్ గురించి డిస్కషన్ చేస్తాను అనమాట. సో ద సేమ్ మేజర్ కాంపోనెంట్స్ ఆర్ అవైలబుల్. ఓకే, ఆర్ సేమ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ సర్వర్ ఆల్సో. సో సర్వర్ లో కూడా ఏముంటుంది యాక్చువల్ గా చెప్పాలంటే? ఓఎస్. ఓకే, తర్వాత ఏంటి? సిపియు. ఓకే, తర్వాత ఏంటి? ర్యామ్. ఓకే, తర్వాత ఏంటి? హార్డ్ డిస్క్. ఓకే, హార్డ్ డిస్క్. ఓకే, తర్వాత ఏంటి? ఎన్ఐసి. ఇవన్నీ ఉంటాయి సర్వర్ లో. ఓకే, అంటే ఈ కాంపోనెంట్స్ ఉంటేనే దాన్ని సర్వర్. మరి అప్పుడు అది ల్యాప్టాప్ కి సర్వర్ కి డిఫరెన్స్ ఏంటి సార్? ఓకే, సరే. ఓకే,
ల్యాప్టాప్ బాగుంది, అవే కాంపోనెంట్స్. సర్వర్ ఉంది, అదే కాంపోనెంట్స్. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ల్యాప్టాప్ అండ్ సర్వర్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డెస్క్టాప్ కంప్యూటర్ అండ్ సర్వర్? అంటే డిఫరెన్స్ ఏం లేదు. ల్యాప్టాప్ కూడా ఒక డివైస్, ఓకే. సర్వర్ కూడా ఒక డివైస్, ఓకే. ఆల్ ఆర్ డివైసెస్, ఎలక్ట్రానిక్ డివైసెస్, ఓకే. బట్ డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఏం లేదు, సింపుల్ గా మనం చూడండి, ఇక్కడ ఓఎస్ వేస్తాం కదా, ఇక్కడ మన ల్యాప్టాప్ లో కానీ మన డెస్క్టాప్ లో కానీ కంప్యూటర్ లో కానీ, అక్కడ వేసే ఓఎస్ ని మనం ఏమని పిలుస్తామంటే ఎస్, క్లయింట్ ఓఎస్ అని పిలుస్తాం. ఇక్కడ అంటే ల్యాప్టాప్ లో డెస్క్టాప్ లో మనం ఉపయోగించే ఓఎస్ ని క్లయింట్ ఓఎస్ అంటాం, ఓకే. సో ఆ క్లయింట్ ఓఎస్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్, విండోస్. అంటే మనం ప్రత్యేకంగా 99.9% విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమే ఉంటుంది మన ల్యాప్టాప్ లో. విండోస్ 10 ఉండొచ్చు, విండోస్ 11 ఉండొచ్చు, విండోస్ 12 అట్లా ఉండొచ్చు అంతే. అంటే 99.9% మొత్తం కూడా ల్యాప్టాప్స్ లో విండోసే ఉంటుంది. ఆ విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఇన్స్టాల్ చేస్తానో దాంతో మనం వర్క్ చేసుకోగలుగుతున్నాం. అయితే మీరు ఎప్పుడైనా సరే ల్యాప్టాప్స్ లో కానీ డెస్క్టాప్స్ లో కానీ కంప్యూటర్స్ లో ఎక్కడైనా సరే ఇన్స్టాల్ చేసే ఆపరేటింగ్ సిస్టాన్ని మనం క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. దిస్ ఇస్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. మరి వాట్ అబౌట్ సర్వర్? మరి సర్వర్ లో ఆపరేటింగ్ సిస్టమ్స్ చాలా ఇన్స్టాల్ చేయొచ్చు కదా. ఎస్, చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మరి ఏమేమి ఉన్నాయి మనకి? ఎస్, మనకి లైనెక్స్ ఉన్నది. ఇదేంది ఇది? సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. దిస్ ఇస్ లైనెక్స్ ఈజ్ అ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో లైనెక్సే కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. మ్యాక్ అని, ఉబుంటు అని, ఇలా చాలా ఉన్నాయి. ఎస్, మీకు ఈ క్లాస్ చెప్పానా? మ్యాక్ ఓఎస్, ఉబుంటు చెప్పానా? చెప్పలేదా? ఓకే, మీకు చెప్పలేదు అనుకుంటా. నో సార్. చెప్పలేదు లేదు కదా? ఓకే, ఓకే, చెప్పలేదా? ఓకే, సరే, నేను చెప్తాను. ఓకే, ఇది యాక్చువల్ గా. మరి లైనెక్స్ గురించి ఏమైనా చెప్పానా? లైనెక్స్ గురించి, లైనెక్స్ గురించి ఏమైనా చెప్పానా? ఓఎస్ గురించి చెప్పలేదా మీకు? ఓఎస్, ఓఎస్ గురించి చెప్పారు సార్. ఓఎస్ చెప్పారా? ఓఎస్ చెప్పాను. ఓఎస్ ఆ, లో విండోస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, అవునా ఆ, కదా? అవునవును. చెప్పానా? చెప్పారు. ఓకే, అంటే అంటే మైక్రోసాఫ్ట్, యాపిల్ అవన్నీ ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని చెప్పారు. అవునవును. ఇప్పుడు ల్యాప్టాప్స్ లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్స్ లో కానీ మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంది? విండోస్. అదే మనం సర్వర్ లో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంది? మ్యాక్, సారీ లైనెక్స్. లైనెక్స్ ఎక్కువ భాగం, అంటే 99.9%. ఇక మ్యాక్ ఉంది, ఉబుంటు, ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా మీకు చెప్పాను, పక్కన రాసి చెప్పలేదా? సరేలే, ఓకే, ఓకే, సరే, నేను చూస్తానులే. ఓకే, ఇది యాక్చువల్ గా అంటే ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ ల్యాప్టాప్ లో మీరు ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో విండోసే, అయితే దానిని మనం క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. అయితే ఇక్కడ సర్వర్ లో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ పేరు లైనెక్సే, అయితే దాన్ని మనం సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. అది సర్వర్ ఓఎస్. ఇదేమో క్లయింట్ ఓఎస్, అదేమో సర్వర్ ఓఎస్. గుడ్. మరి స్పీడ్ ఎలా ఉంటుంది? స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. పైగా ఇప్పుడు లైనెక్స్ వేరు, విండోస్ వేరు. సరే, దాన్ని పక్కన పెడదాం. మరి వాట్ అబౌట్ ప్రాసెసర్? ప్రాసెసర్ ఏంది? సిపియు అనేది ఏంది? దాని కెపాసిటీ ఎలా ఉంటుంది ఎక్కడ? ల్యాప్టాప్ లో. అంటే సిపియు కెపాసిటీ ఎలా ఉంటుంది అంటే మీకు తెలుసు, సిపియు అంటే అర్థమైంది, సెంట్రల్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీన్నే ఇంకో భాషలో మనం ఏమని పిలుస్తామంటే ప్రాసెసర్ అని పిలుస్తాం. సో ఆ ప్రాసెసర్లు మీకు తెలుసు ఆల్రెడీ. ఏది? i3 ప్రాసెసర్, i5, i7, i9 ప్రాసెసర్లు ఉంటాయి యాక్చువల్గా. i3, i5, i9 ఉంటాయి యాక్చువల్. అంటే అన్నిట్లో కల్లా బెస్ట్ ఏంది అంటే i9 బెస్ట్ మోడల్, లేటెస్ట్, బాగా స్పీడ్గా పనిచేస్తుంది ప్రాసెసర్లో. అయితే మనకి ప్రాసెసర్ i3 అవ్వచ్చు, ఓకే, i5 అవ్వచ్చు, ఓకే, i7 అవ్వచ్చు, ఓకే, i9 కూడా అవ్వచ్చు, ఓకే, నో ప్రాబ్లం. i3 అవ్వచ్చు, i5 అవ్వచ్చు, i7 అవ్వచ్చు, i9 కూడా అవ్వచ్చు, ఓకే, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ పాయింట్ ఏంది అంటే, ఇక్కడ మనకి యాక్చువల్గా i3 ప్రాసెసరే, కానీ దాంట్లో కోర్స్ ఉంటాయి అన్నమాట. కోర్స్ 2 కోర్స్ అని, 3 కోర్స్ అని, 4 కోర్స్ అని, 8 కోర్స్ అని కోర్స్ ఉంటాయి. కోర్సును బట్టి మనకు స్పీడ్ వచ్చింది అనమాట. రియల్ గా i3 ప్రాసెసరే, కానీ అది 2 కోర్ సిపియు.
i5 ప్రాసెసరే, కానీ అది 3 లేదా 4 లేదా 5 ఇట్లా 6 7 8 అట్లా కోర్స్ ఉంటాయి దాంట్లో. సో ఎన్ని కోర్స్ అయితే అంత స్పీడ్ ఎక్కువగా ఉంటుంది మనకి. అంటే కోర్స్ అంటే ఏంది మాకు అర్థం కాలేదన్నప్పుడు ఎస్ ఇక్కడికి వెళ్ళి రన్ కమాండ్ లోకి వెళ్ళి ఎంఎస్ ఇన్ఫో 32 అని టైప్ చేస్తే చాలు. సో ఎంఎస్ ఇన్ఫో 32 అని టైప్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది. చూసారా ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే 2 కోర్స్ అంటే i7 ప్రాసెసర్ నాది. ప్రాసెసర్ ఏంది i7. ఓకే, నాది ఎంత ట్రూ కోర్ ప్రాసెసర్, 2 కోర్ సిపియు. అంటే 2 కోర్ సిపియు అంటే చాలా తక్కువ కెపాసిటీ. అదే 4 కోర్ అంటే ఎక్కువ, 8 కోర్ అంటే ఇంకా ఎక్కువ, అట్లా 10 కోర్ అంటే ఇంకా ఎక్కువ. అట్లా అంటే మనం ఏం చేయొచ్చు జనరల్ గా 2 కోర్ సిపియు, 3 కోర్ సిపియు, 4 కోర్ సిపియు, 8 కోర్ సిపియు ఇట్లా మనం మాట్లాడుకుంటాం మన భాష. ఎక్కడ సర్వర్ లో. ఇక్కడైతే i7 i3 అది 2 కోరా 3 కోరా అని మాట్లాడతాం. ఎక్కడ ల్యాప్టాప్ లో మన జనరల్ పర్పస్ విషయాల్లో. మన జనరల్ పర్పస్ విషయాల్లో ఇది నీది i5 లేదా i7. ఓకే, i5 అయితే ఎన్ని కోర్సు, నాకు 2 కోర్స్ సిపియు. i7 అయితే ఎన్ని కోర్సు, నాకు 4 కోర్ సిపియు. ఇట్లా అనమాట మాట్లాడుకుంటాం మనం. i5 కానీ 2 కోర్స్, i7 కానీ 4 కోర్స్. ఇలాగా మనం జనరల్ గా మాట్లాడతాం. కానీ ఇక్కడ i5 i7 లేవు ఎక్కడ సర్వర్ లో. స్ట్రైట్ ఒకటే దారి. ఏం దారి అది? ఎస్, సిపియు ఉంటే అది 1 కోర్ సిపియు ఉంటుంది, లేదా 2 కోర్ సిపియు ఉంటుంది, 3 కోర్ సిపియు ఉంటుంది, 4 కోర్ సిపియు ఉంటుంది, డాష్ 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 డాష్. సో మెనీ కోర్స్ ఆర్ అవైలబుల్. అప్ టు ఎక్కడ దాకా ఉంటాయి సార్ అంటే 448 కోర్ సిపియులు ఉన్నాయి మన దగ్గర. సర్వర్ లో వాడుకోవచ్చు వాటిని. ఎస్, అంటే అంత హైయెస్ట్ కెపాసిటీ గల సిపియులు కూడా ఉన్నాయి. అర్థమైందా? సిపియు అనేది ఏంది? చిన్న డివైస్ ఇంతే. దిస్ ఇస్ వాట్ కాంపోనెంట్, దిస్ ఇస్ అ కాంపోనెంట్, దిస్ ఇస్ అ హార్డ్వేర్ కాంపోనెంట్స్. హార్డ్వేర్ కాంపోనెంట్స్. సో ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్ సిపియు అంటాం. ఈ సిపియు అనేది 1 కోర్ సిపియు ఉంది, 2 కోర్ సిపియు ఉంది, 3 కోర్స్ ఉంది, 4 కోర్, 5 కోర్, 6 కోర్, 7 కోర్ ఉంది. అంటే కోర్స్ పెరిగే కొంది స్పీడ్ పెరిగిద్ది అంతే. సింగిల్ కోర్ సిపియు ఉందనుకో, 1 కోర్ సిపియు తక్కువ స్పీడ్ ఉంటుంది, 2 కోర్ అంటే కొంచెం, 4 కోర్ అంటే కొంచెం, ఇక డాష్ 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 100 కోర్ సిపియు అంటే ఎక్కువ ఉంటుంది ఫాస్ట్. సో అట్లా అనమాట. సో కాబట్టి ల్యాప్టాప్ లో మనం ఏం చేస్తాం, మహా అయితే 2 కోర్ 4 కోర్ వాడతాం. కానీ సర్వర్ లో 100 కోర్, 50 కోర్, 30 కోర్, సారీ 40 కోర్, 200 కోర్స్ అలా సిపియు వాడతాం. అందువల్ల హైయెస్ట్ స్పీడ్ ని కలిగి ఉంటుంది అనమాట సర్వర్ అనేది. మరి కంప్యూటర్ అనేది లోయెస్ట్ స్పీడ్. అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ అవైలబుల్ ఫర్ ఆల్ ద కస్టమర్స్ అక్రాస్ ద గ్లోబ్. ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ కనెక్ట్ అయ్యింది సర్వర్. బట్ ల్యాప్టాప్ అనేది ఈ ప్రపంచంలో అందరికి ఎవరికి కనెక్ట్ కాదు, నీకు తప్పితే. ఎస్, ఓన్లీ a single person can access this laptop. Only a single person can access this laptop. But this one, multiple persons can access this server immediately within the fraction of seconds. This is the server functionality. This is the laptop functionality. సో అయితే ఇక్కడ ఏంది, నేను ఏమంటానంటే సర్వర్ ని హై స్పీడ్ మిషన్ అనొచ్చు, హై స్పీడ్ ఇంజిన్ అనొచ్చు. ఎస్, సో వాట్ ఈస్ దిస్? సర్వర్ ఈజ్ నథింగ్ బట్ వాట్? హై స్పీడ్ ఇంజిన్, హై స్పీడ్ మిషన్ అనొచ్చు. So if you place anything inside this server, that will be visible to all the customers across the globe. ఈ సర్వర్ లో మనం ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్ ని కానీ ఒక డేటాని కానీ మనం ఇక్కడ ప్లేస్ చేస్తే ఆ డేటా అయినా ఆ సాఫ్ట్వేర్ అయినా మనందరికి కనపడింది. అదే కదా సాఫ్ట్వేర్ అంటే ఏంది? యాప్. ఏ యాప్? నీది బిజినెస్ యాప్. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం అవన్నీ ఏంటి మీ అందరు చూస్తున్నారంటే సర్వర్ లో ఉన్నదాన్నే మీరు చూసేది. మీ మొబైల్లో ఏం లేదు ఇది. సో మీరు డైరెక్ట్ గా మీ మొబైల్ నుంచి సర్వర్ కనెక్ట్ అయ్యి సర్వర్ లో ఉన్న యాప్ ను ఓపెన్ చేస్తున్నారు మీరు స్ట్రైట్ గా. అంటే సర్వర్ లో ఇలాంటి అప్లికేషన్స్ చాలా చేసుకోవచ్చు, వీళ్ళందరికీ చాలా మందికి యాక్సెస్ ఇవ్వచ్చు. అలాగే డేటా, డేటా డేటా అనేది కూడా అంతే. డేటా అంటే ఏం సార్? ఇప్పుడు మీరు రిజల్ట్ ఉన్నాయి, రిజల్ట్స్ మీరు రాసింది హైదరాబాద్ లో ఎగ్జామ్ రాశారు. మీరు బెంగళూరు రిజల్ట్ చూడకూడదా ఏంటి? చూడొచ్చు. లేదు లేదు నేను యుఎస్ వెళ్ళాను, యుఎస్ నుంచి నా రిజల్ట్ చూడొచ్చు. ఎట్లాగా? విత్ ద హెల్ప్ ఆఫ్ సర్వర్. ఆ సర్వర్ కనెక్ట్ అయితే చాలా రిజల్ట్ మీకు కనిపిస్తాయి. మీరు వేర్ ఎవర్ యూ గో, whether it is in Hyderabad or Bangalore or Chennai or whatever it is, wherever you go, you can access this data. What is this? If you place this data inside the server, మీరు ఈ సర్వర్ లో డేటాని స్టోర్ చేస్తే ఎస్ యూ కెన్, అదర్వైజ్ లేదు, అదర్వైజ్ లేదు.
అదే ఈ డేటాని మీ ల్యాప్టాప్ లో స్టోర్ చేసాం అనుకోండి, ఎస్ మీకుంది, ఎస్ ఇప్పుడు ఇది ఉంది. సో ఇక్కడ ఈ ల్యాప్టాప్ ప్రీతి, ఈ ప్రీతి ల్యాప్టాప్ లో ఈ డేటాను స్టోర్ చేస్తే ఏమవుతుంది, ప్రీతి చూసుకోగలదు. లక్ష్మి ల్యాప్టాప్ లో ఈ డేటాను స్టోర్ చేస్తే ఏమైతే లక్ష్మి చూసుకోగలదు. అదర్వైజ్ అంతేనా, nobody can yes nobody can see this data. Why? Because this is the data is available inside the laptop. But if you place the data inside the server, we can access this server and we can access the data inside the server also very easily with the help of internet connection. ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. మరి అదే కదా మీరు ఫేస్బుక్, గూగుల్, జీమెయిల్ ఇవన్నీ ఎట్లా కనెక్ట్ అవుతున్నారు? మీ ఇంట్లో ఉన్నాయా ఏంటి గూగుల్ సర్వర్లు, ఫేస్బుక్ సర్వర్లు, జీమెయిల్ సర్వర్? నో వే. అవి ఎక్కడో ఉన్నాయి సర్వర్లు, వాటికి కనెక్ట్ అయ్యి మీరు తీసుకుంటున్నారు. www.flipkart.com టైప్ చేశారు. మరి www.flipkart.com ఇప్పుడు నేను ఓపెన్ చేసేసి స్టైల్ గా నా ల్యాప్టాప్ నుంచి www.flipkart.com అని టైప్ చేశా. ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే ఏమైంది, వెంటనే ఓపెన్ అయిపోయింది. అంటే ఎక్కడుంది, ఇది సర్వర్ లో ఉన్న అప్లికేషన్. యాక్చువల్ గా సర్వర్ లో ఉన్న అప్లికేషన్ మనం చూడగలం. ఎస్, అంటే సర్వర్ అంత ఫాస్ట్ గా మనకు కనెక్ట్ అవుతుంది, సర్వర్ అంత ఫాస్ట్ గా మనకి రెస్పాన్స్ ఇస్తుంది. అంటే అంత ఫాస్ట్ గా ఉన్నాయి సర్వర్లు. అది ఎన్ని రిక్వెస్ట్లు వెళ్ళినా సరే సర్వర్ల స్పీడ్ తగ్గదు. ఎందుకు అంటే సర్వర్లు గతంలో మనం కొనేవాళ్ళమే, ఇప్పుడు కొనేది లేదు. ఏడబ్ల్యూఎస్ నుంచి రెంట్కి తెచ్చుకోవటం, కాబట్టి స్ట్రాంగ్, చాలా వెరీ కేర్ఫుల్ గా మనం ఉంటాం. అక్కడే మనం ఎంత కెపాసిటీ గల సర్వర్లు కావాలో అంత కెపాసిటీ గల సర్వర్లు మనం తీసుకుంటాం. ఎంత కెపాసిటీ గల సర్వర్లు కావాలో అంతే కెపాసిటీ గల సర్వర్లు మనం తీసుకోగలుగుతున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, ఇది స్టోరీ. ఓకే, బాగుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీకు CPU లో ఎస్ 2 కోర్ CPU ఉంటుంది, 4 కోర్ CPU కూడా ఉంటుంది. ఎస్, ఇది సర్వర్ అనుకుంటే ఎస్ ఇక్కడ 1 కోర్ CPU వేసుకోవచ్చు, 2 కోర్ CPU వేసుకోవచ్చు, డాష్ 100 కోర్ CPU కూడా మీరు వేసుకోవచ్చు. దానివల్ల ఏమైంది, వెంటనే సర్వర్ స్పీడ్ పెరిగింది, బాగుంది. ఓకే, మరి వాట్ అబౌట్ ర్యామ్? ర్యామ్ మరి సర్వర్ లో ర్యామ్ ఎలాగుంటుంది, మరి మన ల్యాప్టాప్ లో ర్యామ్ ఎలాగుంటుంది? దిస్ ఇస్ ద ల్యాప్టాప్. ఓకే, దిస్ ఇస్ ల్యాప్టాప్, దిస్ ఇస్ ద సర్వర్. మరి సర్వర్ లో ఎలాగా, ల్యాప్టాప్ లో ఎలాగా అని చూస్తే సర్వర్ లో ల్యాప్టాప్ లో డిఫరెంట్గా ఉంటాయి ర్యామ్స్. ఎట్లా ఉంటాయి? సో ర్యామ్ అనేది ఇక్కడ ఎస్ ర్యామ్ ఇక్కడ ర్యామ్ అనేది చూసారా, ఇక్కడ ర్యామ్ అనేది 1 GB ఉండొచ్చు, 2 GB ఉండొచ్చు, 3 GB ఉండొచ్చు, 4 GB ఉండొచ్చు, సంథింగ్ డాష్ 16 GB ఆర్ 32 GB ఆర్ 64 GB ఉండొచ్చు. మహా అయితే ఇంతే ఎక్కడ మన ల్యాప్టాప్ లో. ఓకే, అదే సర్వర్ లో నో వే. సో చాలా ఉంటుంది అది. ఎట్లాగా? ఎస్, ఎలాగంటే ఎస్ 1 GB మొదలు పెట్టుకొని 1 GB ర్యామ్ మొదలు పెట్టుకొని 2 GB ర్యామ్స్ ఉన్నాయి, 4 GB ర్యామ్స్ ఉన్నాయి. ఎస్ డాష్ ఎస్ చెప్పండి, 6 TB ర్యామ్లు కూడా ఉన్నాయి. 6 TB అంత కెపాసిటీ, 6 TB ర్యామ్, 1 TB, 2 TB, 3 TB, 6 TB ర్యామ్లు కూడా ఉన్నాయి. అంత కెపాసిటీ, అంత ప్రాసెసింగ్ స్పీడ్ కలిగిన ర్యామ్స్ ఉన్నాయి. ఎక్కడ? సర్వర్ లో మనం చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ ఏంటి సార్? కాంపోనెంట్స్. ర్యామ్ అవన్నీ కాంపోనెంట్స్. అంటే ఇవన్నీ ఎవరు ఇస్తారు? సప్లయర్స్ ఇస్తారు. వాడు తయారు చేసి పెట్టుకుంటాడు ర్యామ్. అవన్నీ ర్యామ్స్ అవన్నీ మనం తెచ్చుకొని పర్చేజ్ చేసుకొని సర్వర్ తయారు చేసుకుంటాం. ఇది ఓల్డ్ మోడల్. ఎస్, మరి న్యూ మోడల్ ఏంది? న్యూ మోడల్ ఏం లేదు, సింపుల్ గా ఆన్లైన్ టోటల్ డైరెక్ట్ గా ఎవడిస్తాడు సర్వర్లో? ఏడబ్ల్యూఎస్. ఆ ఆన్లైన్ ద్వారాగా సర్వర్లు తెచ్చుకునేటప్పుడే ఆన్లైన్ లోనే వాడు డిస్ప్లే చేస్తాడు మనకి. ఇదిగో బాబు ర్యామ్ ఇంత కెపాసిటీ ఉందమ్మా, తీసుకో. నీకు 1 GB కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకో. లేదు అది ఇంకొకటి ఉంది ఆప్షన్, 1 ర్యామ్ 16 TB 16 TB ఉంది, నీకు కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకో అంటాడు. ఎప్పుడు? సర్వర్ తయారు చేసేటప్పుడు. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్ లో. అంటే మనకు అవసరమైన కాంపోనెంట్స్ వాడే డిస్ప్లే చేస్తాడు. అది ర్యామ్ డిస్ప్లే చేస్తాడు, అది సిపియూని డిస్ప్లే చేస్తాడు, అది ఆపరేటింగ్ సిస్టమ్ కూడా వాడే డిస్ప్లే చేస్తాడు. బాస్ ప్లీజ్ టేక్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని. అంటే అట్లా, అంటే ఈ మొత్తం ఇట్లా ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఇట్లా ఉంటాయి. అది లైనెక్స్ అని ఒక సైడ్ ఉంటుంది, ఉబుంటూ అని ఒక సైడ్ ఉంటుంది, రెడ్ హాట్ లైనెక్స్ అని ఒక సైడ్ ఉంటుంది, ఇట్లా. సో మనం ఎప్పుడైనా సర్వర్ తయారు చేయాలంటే ఏడబ్ల్యూఎస్ లో జస్ట్ వాటి మీద క్లిక్ చేస్తే చాలు, ఆ సర్వర్ లో అది ఇన్స్టాల్ అయిపోతాయి ఆటోమేటిక్.
ఆటోమేటిక్. ఇది సర్వర్ స్టోరీ. సో దీంట్లో మళ్ళీ హార్డ్ డిస్క్. మరి హార్డ్ డిస్క్ అనేది ఏంటి అంటే స్టోరేజ్ డివైస్. హార్డ్ డిస్క్ అనేది స్టోరేజ్ డివైస్. మరి హార్డ్ డిస్క్ అనేది స్టోరేజ్ డివైస్ కరెక్టే, దేనికి? ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి, అంతే. మరి ఇక్కడ సర్వర్ లో ఉపయోగించే హార్డ్ డిస్క్ టైప్ ఏంటంటే ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ లో ఉపయోగిస్తాం. ఓకే. మరి వాట్ అబౌట్ దిస్ కంప్యూటర్లు కూడా ఈ మధ్య ఎస్ఎస్డీలో ఉపయోగిస్తున్నారు. ఎస్ఎస్డీలు స్పీడ్ పెంచుకోవడానికి నార్మల్ హార్డ్ డిస్క్లు ఉపయోగిస్తున్నారు, ఎస్ఎస్డీలు కూడా ఉపయోగిస్తున్నారు. కొంతమంది అయితే తమ ల్యాప్టాప్ లో రెండు రెండు డిస్క్లు ఉపయోగించుకుంటున్నారు. ఇట్లా ఉందనుకో, ఇది ల్యాప్టాప్ అనుకో. ఆ, ఇది ల్యాప్టాప్. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడేమో ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ తీసుకుంటారు. సో ఇక ఈ ప్లేస్ లో ఏమో నార్మల్ హార్డ్ డిస్క్ తీసుకుంటారు. నార్మల్ హార్డ్ డిస్క్ ఇవి నార్మల్ హార్డ్ డిస్క్లు ఎస్ఎస్డీలు అన్ని తీసుకుంటారు. అదే ఏది మన ల్యాప్టాప్ లో రెండు డిస్కులు తీసుకుంటున్నారా? రెండు డిస్కులు తీసుకుంటున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎస్, దీన్ని మొత్తాన్నేమో ఒక 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 పర్పస్ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ సైడ్ మొత్తాన్నేమో వేరే పర్పస్ కోసం ఉపయోగిస్తున్నారు. రెండు పర్పస్. అదే ఎస్ఎస్డిని ఒక పర్పస్ కింద, నార్మల్ హార్డ్ డిస్క్ ని ఒక పర్పస్ కింద ఉపయోగిస్తున్నారు ఎక్కడ? ల్యాప్టాప్ లో. అయితే నార్మల్ హార్డ్ డిస్క్ బెస్టా, ఎస్ఎస్డి బెస్ట్ అంటే ఎస్ఎస్డినే బెస్ట్. అయితే ఏంది? కాస్ట్ ఎక్కువ, ఇది కాస్ట్ తక్కువ నార్మల్ హార్డ్ డిస్క్. మరి ఎస్ఎస్డి దేనికి? డేటా స్టోర్ చేసుకోవడానికి. నార్మల్ హార్డ్ డిస్క్ ఎందుకు? డేటా స్టోర్ చేసుకోవడానికి. మరి అది ఉండగా ఇది ఎందుకు? ఇది స్పీడ్ ఎక్కువగా ఉంటుంది ఎస్ఎస్డి. రిట్రీవల్ ఆఫ్ డేటా ఇస్ వెరీ ఈజీ. రిట్రీవల్ ఆఫ్ డేటా ఇట్ ఈస్ గెటింగ్ వెరీ లేట్. ఎక్కడ? నార్మల్ హార్డ్ డిస్క్ లో. నార్మల్ హార్డ్ డిస్క్ లో ఉన్న డేటాని తీసుకోవాలంటే ఎక్కువ టైం పట్టింది, ఎస్ఎస్డిలో ఉన్న డేటాని తీసుకోవాలంటే తక్కువ టైం పట్టింది. అట్లా అలాగనమాట. డేటా అంటే ఏంది? రిజల్టే. ఇప్పుడు మీరు ఉన్నారు, ఎస్ఎస్డిలో రిజల్ట్ పెట్టామనుకో, ఫాస్ట్ గా రిజల్ట్ వెంటనే కొట్టంగానే రిజల్ట్ ఓపెన్ అయింది. అదే నార్మల్ హార్డ్ డిస్క్ లో మీ రిజల్ట్ కానీ ఇక్కడ ప్లేస్ చేసామనుకో, ఎన్నిసార్లు అన్నా కొట్టు రాదు. ఏంట్రా ఎన్నిసార్లు ఎంటర్ కొట్టినా ఏం రాదేంది అనుకో, అంటే అక్కడి నుంచి డేటా రావాలా. డేటా రావాలంటే చాలా స్లోగా ఉంటది అనమాట. అంటే ఇఫ్ యు ఆర్ ప్లేసింగ్ యువర్ డేటా ఇన్సైడ్ ద నార్మల్ హార్డ్ డిస్క్, ఇట్ ఈస్ గెటింగ్ వెరీ లేట్. ఇఫ్ యు ఆర్ ప్లేసింగ్ యువర్ డేటా ఇన్సైడ్ ఎస్ఎస్డి, ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్. వెరీ దట్ మీన్స్ వాట్? ఫాస్టర్. ఫాస్టర్ రిట్రీవల్ అంటే ఏంది? తొందరగా తెచ్చుకోవచ్చు, తొందరగా రిజల్ట్ చూడొచ్చు, అంతే. కొన్ని సందర్భాల్లో రిజల్ట్ రావు, కొన్ని సందర్భాలు ఎందుకంటే దాంట్లో నార్మల్ హార్డ్ డిస్క్, అందులో ఆ సర్వర్ కెపాసిటీ కూడా లేదు. అది 1,00,000 మందికి ఎక్కువ, 20,000 మందికి తక్కువ అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు ఏమైంది? మన స్టూడెంట్ ఏమో కొన్ని కోట్ల మంది వస్తారు రిజల్ట్ చూడటానికి, అక్కడ అది సర్వర్ పనిచేయదు. అదొక రీజన్. మళ్ళీ సర్వర్ రీజన్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నార్మల్ హార్డ్ డిస్క్ రీజన్ కూడా ఉంటుంది. సర్వర్ బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది, బట్ నార్మల్ హార్డ్ డిస్క్ వేసావు, అప్పుడు డేటా రీడ్ అవడం తక్కువగా ఉంటుంది, రేటింగ్ స్లోగా వచ్చింది, స్లోగా రీడ్ అయితే అప్పుడు నీకు రిజల్ట్ స్లోగా కనపడతాయి అన్నమాట. అది స్లోనెస్. ఓకే. మరి ల్యాప్టాప్ లో ఇట్లా అన్నారు మీరు, కరెక్టే. మరి ఇప్పుడు సర్వర్ లో ఏమున్నాయి? సర్వర్ లో కూడా అవే ఉన్నాయి. సర్వర్ లో కూడా ఎస్ఎస్డి, కంప్లీట్ గా ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ వేస్తున్నారు. సర్వర్ లో ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ వేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు? కొనేది లేదు కదా. ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ స్టోరేజ్ ఎంతైతే ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ నేను వాడుకున్నాను అంత బిల్లు పే చేస్తా వాడికి. ఎవడికి? ఏడబ్ల్యూఎస్ వాడికి. వాడు ఇస్తాడు నాకు, ఏడబ్ల్యూఎస్ వాడు. ఏది? హార్డ్ డిస్క్ ఎట్లా? ఆన్లైన్ లో. ఎట్లా? రెంటల్ బేసిస్ లో. ఆ హార్డ్ డిస్క్ ని తీసుకొచ్చి దీనికి అటాచ్ చేయటం. హార్డ్ డిస్క్ ని తీసుకొచ్చి అటాచ్ చేస్తే చాలు, ఆ సర్వర్ కి అటాచ్ అయిపోద్ది హార్డ్ డిస్క్. అంటే ఇట్స్ లైక్ హార్డ్ డిస్క్ అంటే పెన్ డ్రైవ్ లాగా, స్టోరేజ్ డివైస్ అంతే కదా. సిడి లాగా, సిడి పెన్ డ్రైవ్, దీన్నే మనం హార్డ్ డిస్క్. ఎస్, స్టోరేజ్ పర్పస్, స్టోరేజ్. సో పర్మనెంట్ స్టోరేజ్ పర్పస్ హార్డ్ డిస్క్లు వాడతాం. అది సింపుల్ గా అది ఎస్ఎస్డీలే వాడతాం. ఇది ఇచ్చేది ఎవడు? ఏడబ్ల్యూఎస్. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు సర్వర్ తయారు చేసుకోవాలన్నప్పుడు వాడు ఇస్తాడు. ఏ కెపాసిటీ గల హార్డ్ డిస్క్ నీకు కావాలో ఆ కెపాసిటీ గల హార్డ్ డిస్క్ నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నువ్వు ఎంత స్పేస్ స్టోర్ వాడుకుంటున్నావో అంత స్పేస్ కి బిల్ పే చేయాలా. దట్ ఈస్ స్టోరేజ్ బిల్, స్టోరేజ్ కాస్ట్. వి మస్ట్ పే ద బిల్, అదర్వైజ్ నీకు సర్వీస్ ఉండదు, అందుబాటులో ఉండదు. నువ్వు ఎంత అయితే స్టోరేజ్ కెపాసిటీ నీకు కావాలో, ఎంత అయితే నువ్వు వాడుకుంటున్నావు అంతగా బిల్లు పే చేయాలి. ఎప్పుడు? ఆఫ్టర్ 30 days తర్వాత. ఇది సర్వర్ స్టోరీ, అది ల్యాప్టాప్ స్టోరీ. సో సర్వర్ లో ఇవి కాంపోనెంట్స్. మనకి ఈ కాంపోనెంట్స్ లేదా సర్వర్ మనం తయారు చేయలేం రియాలిటీలో.
ఓకే, బాగుంది. సరే, మరి ఇప్పుడు సర్వర్ తయారు చేయాలా అంటే ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్. రిక్వైర్డ్ కాంపోనెంట్స్ టు క్రియేట్ ఎ సర్వర్. ఎస్ ఫ్రెండ్స్, సర్వర్ క్రియేషన్ చేయడానికి రిక్వైర్డ్ కాంపోనెంట్స్ అర్థమైనయా? పర్లేదా? ఎస్ సార్. ఫస్ట్ క్వశ్చన్ ఎస్ ఓకేనా? సార్. ఎస్ సార్. అంతే, సింపుల్. మరి ఇప్పుడు హౌ టు క్రియేట్ ఎ సర్వర్. సర్వర్ ఎలా తయారు చేయాలి, ఇది సెకండ్ క్వశ్చన్. సర్వర్ ఎలా తయారు చేయాలి అనేది సెకండ్ క్వశ్చన్. అంటే యాక్చువల్ గా మనకి ఆ సర్వర్లు సర్వర్లు డిఫరెంట్ గా ఉంటాయి. సర్వర్లు డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, బాగుంది. ఇప్పుడు అసలు ఏంటి ఈ గొడవ అనేది చూద్దాం సార్. ఇక్కడ ఏంటి అనేది చూద్దాం. సర్వర్స్ సర్వర్స్ ఫిజికల్ సర్వర్స్ యాజ్ వెల్ యాజ్ వర్చువల్ సర్వర్. ఇవి తెలుసుకోవాలి మీరు యాక్చువల్గా. ఫిజికల్ సర్వర్, వర్చువల్ సర్వర్స్. అసలు ఫిజికల్ సర్వర్ అంటే ఏంది, వర్చువల్ సర్వర్ అంటే ఏంటి, ఈ రెండింటికి తేడా ఏంటి, దేనిని నేను ఫిజికల్ సర్వర్ అనాలి, దేనిని నేను వర్చువల్ సర్వర్ అనాలి, ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్, క్రియేషన్ చేయబోయే ముందుగా క్రియేషన్ చేయబోయే ముందుగా కరెక్టే కదా, నువ్వు ఫిజికల్ సర్వర్ని తయారు చేస్తున్నావా, వర్చువల్ సర్వర్ని తయారు చేస్తున్నావా, నీ దగ్గర ఆన్సర్ ఉండాలి. ఎస్, సర్వర్స్ ఆర్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ సర్వర్, ద సెకండ్ వన్ ఈజ్ వర్చువల్ సర్వర్. అసలు ఈ ఫిజికల్ సర్వర్ అంటే ఏంటి, వర్చువల్ సర్వర్ అంటే ఏంటి, ఈ గొడవ మనం చూద్దాం. ఓకే, బాగుంది. ఈ గొడవ మనం చూద్దాం. అంటే ఏంటి ఈ గొడవలు అంటే, జనరల్ గా చూడండి, ఎప్పుడైనా సరే మనకి చెప్పాను నేనేం చెప్పాను, ఎస్, ఇవన్నీ ఒక సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 4, సర్వర్ 5, సర్వర్ 6, సర్వర్ 7, సర్వర్ 9, సర్వర్ 8, సర్వర్ 4. ఒక 10 సర్వర్లు ఉన్నాయి. 10 సర్వర్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ 10 సర్వర్లు అనేది ఎస్ నా బ్యాంక్ కోసం ఉపయోగించుకోవాలా, నా బ్యాంక్ అవసరాల కోసం. మరి బ్యాంక్ నడవాలంటే ఆన్లైన్లో సర్వర్లు కావాలి కదా, అందుకోసం నా బ్యాంక్కి సర్వర్లు ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ బ్యాంక్ కోసం సర్వర్లు అంటే ఎట్లా ఉంటాయి మీకు తెలుసు కదా. బ్యాంక్లో ఏంది, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బ్యాంక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ సర్వర్లో స్టోర్ చేస్తున్నాం. మరి ఆ సర్వర్లు అనేది సెక్యూర్డ్ గా ఉండాలా లేదా, ఎస్ ఆర్ నో. బ్యాంకు కోసం ఉపయోగించే సర్వర్లు సెక్యూర్డ్ గా ఉండాలా లేదా, ఎందుకు ఎస్ సార్. లేకపోతే కష్టం, లేదా కష్టం. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ ల్యాప్టాప్ ఉంది, మీ ల్యాప్టాప్ లోను ఫోటోలు సినిమాలు ఏ ఉన్నాయి. అవతల వ్యక్తి వచ్చి మీ ల్యాప్టాప్ లో ఏ చూసినా ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం, ఎందుకంటే మీది పర్సనల్ రిస్క్. కాబట్టి ఇక్కడ ఏంది, ఇక్కడ బ్యాంక్ అనేది 40 కోట్ల మంది ఉంటారు. 40 CR SBI బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర దగ్గరగా 60 కోట్ల మంది దాకా ఉంటారు. 40+, 40 కోట్లు ప్లస్సే SBI బ్యాంక్ కస్టమర్స్. మరి అంతమంది కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ సర్వర్ లో పెడితే, మరి ఆ సర్వర్ ని చాలా జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత ఉందా లేదా, మనకి ఉంది. అంతేగాని ఈ సర్వర్ల మెట్రో స్టేషన్ లో, రైల్వే స్టేషన్ లో పడేస్తే ఇక ఎవడన్నా SBI బ్యాంక్ లో ఖాతా ఓపెన్ చేస్తాడా, నోవే. కథం, ఈ సర్వర్ ఆగిపోయిందంటే వాడి డేటా అయిపోద్ది. సర్వర్ ఆగితే డేటా పోతే ఏంది, అప్పుడు SBI బ్యాంక్ లోకి నువ్వు వెళ్తే హూ ఆర్ యూ అంటాడు వాడు వెంటనే. ఎందుకు, నీ డేటా లేదు, నీ నెంబర్ కొడితే రాదు. ఇక వాడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి పొరపాటులో నీ నెంబర్ ఇక్కడ కొట్టేసి నీ బ్యాలెన్స్ ఎంత చెక్ చేయాలంటే జీరో. అది జీరో కాదు, నాట్ ఫౌండ్ అని కనపడుతుంది. ఎందుకు, నువ్వు యాక్టివ్ కస్టమర్ కాదు. ఎందుకు, యాక్టివ్ కస్టమర్ డేటా డీటెయిల్స్ అని సర్వర్లు ఉన్నాయి. సర్వర్ ఏమో పాడైపోయింది, సర్వర్ ఏమో క్లోజ్ అయింది, సర్వర్ ఇదైంది. అప్పుడు ఏం చేయాలి, చాలా రిస్క్. అందుకని ఇక్కడ మనం సర్వర్లు అనేది చాలా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. సర్వర్లకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఓకే, అందుకోసం వాళ్ళు ఏం చేశారు, ఎస్, ఎవరు, ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేశాడు, చూడండి, దిస్ ఇస్ ఏడబ్ల్యూఎస్. వాడు ఏం చేశాడంటే, అంటే మీకు సింపుల్ గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇది ఇండియాలో ఉన్నాయి సర్వర్లు, ఎస్, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ సర్వర్లు అనుకో.
ఇవన్నీ సర్వర్లు. ఆల్ ఆర్ సర్వర్స్. గుడ్, ఆల్ ఆర్ సర్వర్స్. సో ఈ సర్వర్స్ అన్ని కూడా వాడు ఏం చేశాడంటే ఒక ప్లేస్ డిసైడ్ చేశాడు. దిస్ ఇస్ ద ప్లేస్, దిస్ ఇస్ ద సెకండ్ ప్లేస్, దిస్ ఇస్ థర్డ్ ప్లేస్. ఒక ప్లేసులు డిసైడ్ చేశాడు. ఆ ప్లేసులు డిసైడ్ చేసి ఏం చేశాడు అంటే ఎవడోడు AWS వాడు ఆ ప్లేసులు డిసైడ్ చేసి ఈ సర్వర్లన్నిటిని వీటిలో డంప్ చేశాడు అనుకో. సర్వర్లన్నీ ఇట్లా ఇలాగా సర్వర్లన్నీ ఈ ప్లేస్లోకి వచ్చేసినాయి. సర్వర్లన్నీ ఈ ప్లేస్లోకి వచ్చినాయి. అంటే ఏం సార్ సర్వర్లు ఇక్కడ ఉన్నాయి, మరి ఈ ప్లేస్ని ఏమంటారు? ఈ ప్లేస్ని మనం ఏమని పిలుస్తామంటే డేటా సెంటర్. డేటా సెంటర్ అంటే ఈ ఈ సర్వర్లు ఉండే ప్లేస్ని మనం డేటా సెంటర్ అని పిలుస్తాం. కలెక్షన్ ఆఫ్ సర్వర్స్. దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్? డేటా సెంటర్. డేటా సెంటర్ బాగానే ఉంది. మరి ఆ డేటా సెంటర్ బాగానే ఉంది, సర్వర్లు ఏమి ఇక్కడ ఉన్నాయి, కాబట్టి ఇది డేటా సెంటర్ 1. అంటే డేటా సెంటర్ 1 లో కొన్ని సర్వర్లు ప్లేస్ చేశాడు. డేటా సెంటర్ 2 ఇది. సో ఈ డేటా సెంటర్ 2 లో కొన్ని సర్వర్లు ప్లేస్ చేశాడు. సో ఇది ఏంది? ఇది డేటా సెంటర్ 3. డేటా సెంటర్ 3 లో కొన్ని సర్వర్లు ప్లేస్ చేశాడు. చూసారా? ఇలాగా సర్వర్లు ప్లేస్ చేశాడు. యాక్చువల్గా డేటా సెంటర్ 1 లో కొన్ని సర్వర్లు, డేటా సెంటర్ 2 లో కొన్ని సర్వర్లు, డేటా సెంటర్ 3 లో కొన్ని సర్వర్లు ఇలాగా చేశాడు. ఇలా చేశాడు. ఓకే, బాగుంది. మరి ఇప్పుడు చూడు, ఒక 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 దశలో చూడండి మీరు. ఒక దశలో ఇప్పుడు యాక్చువల్గా మీరు ఈ సర్వర్లు ఉన్న ప్లేస్ లో ఉంచకుండా ఈ డేటా సెంటర్ లో వాడు ఎందుకు ఇక్కడ పెట్టాడు, ఎందుకు ప్లేస్ చేశాడు? మీరు ఏం చెప్పగలరు? వై దే ఆర్ ప్లేసింగ్ ఆల్ దీస్ సర్వర్స్ ఇన్సైడ్ దిస్ డేటా సెంటర్? వై? ఎందుకు? సర్వర్లన్నీ డేటా సెంటర్ లో ఎందుకు ప్లేస్ చేశారు? ఐడియా ఉందా? సెక్యూరిటీ. నోబడీ కెన్ గో ఇన్సైడ్ దిస్ డేటా సెంటర్. సెక్యూరిటీని మెయింటైన్ చేస్తా. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఈ డేటా సెంటర్ మెయింటైన్ చేయడం వల్ల నాకు ఏంటంటే ఈ డేటా సెంటర్ కి 24/7 పవర్ ఉంటుంది. సో 24/7 ఎలక్ట్రిసిటీ ఉంటుంది, 24/7 ఏసీ ఉంటుంది. ఏసీ కూలింగ్ పర్పస్. అది మరి అంతే కదా, సర్వర్లు కూల్లో ఉండాలి. మరి ఎక్కువ వేడైతే ఎట్లా? చాలా ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ సర్వర్లు ఆగిపోతాయి కదా. ఎక్కువ కూల్ అవ్వకూడదు, CPU ఎక్కువ కూల్ అవ్వకూడదు. అర్థమైందా? మీ మొబైల్ కూడా అంతే, ఎక్కువ కూల్ అయిందంటే, ఎక్కువ ఓవర్ హీట్ అయిందంటే పని చేయదు మీ మొబైల్. కాసేపు చల్లగా ఉండాలి అది మళ్ళీ. మీ ల్యాప్టాప్ కూడా అంతే, ఎక్కువ హీట్ అయిందంటే వెంటనే ఆగిపోతుంది ల్యాప్టాప్ కూడా. ఎస్, ఎక్కువ ఓవర్ హీట్ అవ్వకూడదు. అందుకోసం సర్వర్లు కూడా ఎక్కువ ఓవర్ హీట్ అవ్వకూడదు కాబట్టి సర్వర్లు కూడా ఎప్పుడు ఏసీ ఉండాలి, కూలింగ్ ఉండాలి. అట్ ద సర్వర్లకు కూడా ఎప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఎందుకు? ఈ సర్వర్లను ప్రతి ఒక్కడు కనెక్ట్ అవుతా ఉంటాడు త్రూ ఇంటర్నెట్ ద్వారాగా, కాబట్టి ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ సర్వర్లకు ఎప్పుడు ట్రబుల్ షూటింగ్ టీమ్ ఉండాలి. ఎందుకు? ఎవడు పడితే వాడు వచ్చి ఏది పడితే చేయటానికి లేదు. సర్వర్స్ రూమ్ దగ్గర అంటే డేటా సెంటర్ నో 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 దానికి సంబంధించిన ట్రబుల్ షూటింగ్ టీమే ఉంటుంది. వాళ్ళే డేటా సెంటర్ లోపలికి వెళ్తారు, ట్రబుల్ షూట్ చేస్తారు. అంతేగాని ఎవరిని డేటా సెంటర్ లోనికి అనుమతించరు, పంపించరు. దే విల్ నాట్ అలౌ యూ. ఓకే. డేటా సెంటర్ ఆపరేటర్ ఉద్యోగాలు కూడా ఉంటాయి. యాక్చువల్గా మీరు ఈ కోర్స్ నేర్చుకుంటే మీకు ఎప్పుడైనా సరే డేటా సెంటర్ ఆపరేటర్ ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగాలు. ఇవి కూడా పిచ్చ ప్యాకేజెస్, హైయెస్ట్ ప్యాకేజెస్. ఎంత ఉంటుంది? 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు ఉంటుంది. అరే అంత ప్యాకేజ్ ఉంటుంది. ఎప్పుడు సార్? సంవత్సరానికి. అంటే అంత హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటుంది. ఒక 5-6-10 ఏళ్ళు దాటితే సార్ కొన్ని కోట్లల్లో, కొన్ని కోట్లు. ఎన్ని సార్? ఒక 5-6 సంవత్సరాలు నువ్వు చేసావంటే ఐటీలో నిలబడి అక్కడ ఆ విషయాల్లో అక్కడ టెక్నాలజీలో ఆ విధానంలో నువ్వు ఫిట్ అయ్యావంటే కొన్ని కోట్లు ప్యాకేజ్ ఉంటుంది. అంత మంచి ప్యాకేజ్. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ అంతా ఇదే కదా, సర్వర్ క్లౌడ్, అంతా క్లౌడ్ కంప్యూటింగ్ టోటల్ గా చెప్పాలంటే. సో ఇది యాక్చువల్గా డేటా సెంటర్. అలాగా AWS వాడు ఏం చేశాడంటే మల్టిపుల్ ప్రదేశాల్లో మల్టిపుల్ డేటా సెంటర్లు పెట్టారు. అంటే ఏంది? డిఫరెంట్ కంట్రీస్ లో, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ లో డేటా సెంటర్లు ఏర్పాటు చేశాడు. ఎవడు? AWS. సార్ మనకి ఎక్కడుంది? మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ఉంది డేటా సెంటర్.
మళ్ళీ ఇంకెక్కడ ఉంది సార్? ఇండియాలో ముంబైలో ఉంది డేటా సెంటర్. ఎస్, ముంబైలో కూడా ఒక డేటా సెంటర్ ఉంది. హైదరాబాద్లో కూడా ఒక డేటా సెంటర్ ఉంది. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద డేటా సెంటర్లో హైదరాబాద్ డేటా సెంటర్ ఒకటి. ఎవరిది? ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి సార్? అమెజాన్ వెబ్ సర్వీసెస్. వీడి డేటా సెంటర్లు హైదరాబాద్ లో ఉన్నాయి. రెండో ప్లేస్. అంటే ఇక్కడ ఏముంటది డేటా సెంటర్ లో? డేటా సెంటర్ అంటే ఏంటి సార్? డేటా సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ బిల్డింగ్. దట్స్ ఇట్. డేటా సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ బిల్డింగ్. బిల్డింగ్, ఒక బిల్డింగ్ అంతే. దాన్నే మనం డేటా సెంటర్ అంటాం. ఆ బిల్డింగ్ లో 20 అంతస్తులు ఉండొచ్చు, 30 అంతస్తులు ఉండొచ్చు, 50 హండ్రెడ్స్ ఉండొచ్చు. ఏం చెప్పలేము. అంటే అంటే అంతస్తులు అంటే ఏంది? ఫ్లోర్స్, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్. 50 ఫ్లోర్స్ ఉండొచ్చు, 20 ఫ్లోర్స్ ఉండొచ్చు. ఫ్లోర్ అనమాట. F1 అంటే ఫ్లోర్ 1, F2 అంటే ఫ్లోర్ 2, F3 ఫ్లోర్ 3, అట్లా ఫ్లోర్స్. ఆ ఫ్లోర్స్ లో ఇక్కడ ఎస్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్. బ్లాక్ నెంబర్ 1, బ్లాక్ నెంబర్ 2, బ్లాక్ నెంబర్ 3, బ్లాక్ నెంబర్ 4. ఆ ఫ్లోర్స్ లో 4 బ్లాక్స్ ఉన్నాయి. ఆ 4 బ్లాక్స్ లో ఎస్, అక్కడ ర్యాక్స్ లాగా అమరుస్తారు అనమాట. ర్యాక్స్. ఆ 4 బ్లాక్ లో, ఒక్కొక్క బ్లాక్ లో ర్యాక్స్ చాలా ఉంటాయి. ఆ ర్యాక్స్ లోపల సర్వర్లు ఉంటాయి. అంత సీక్రెట్ ప్లేస్. చూసారా? ఫ్లోర్ ఉంటుంది, ఫ్లోర్ లో ఒక బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్ లో ర్యాక్స్ ఉంటాయి, ఆ ర్యాక్స్ లో సర్వర్లు ఉంటాయి. ఎస్, ఇది ఒక ఫ్లోర్ అనుకోండి. ఇదేంది? ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఎస్, ఇక్కడ ఒక బ్లాక్ ఉంటుంది, ఇక్కడ ఒక బ్లాక్ ఉంటుంది, ఎస్, ఇక్కడ ఒక బ్లాక్ ఉంటుంది. 3 బ్లాక్లు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లోనే. అప్పుడు ఎస్, ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్, థర్డ్ బ్లాక్. సో ఫస్ట్ బ్లాక్ లో కొన్ని ర్యాక్స్ ఉంటాయి. ఇది ర్యాక్స్, ఈ ర్యాక్స్ ఇట్లా. సో ఈ ర్యాక్స్ లోపల సర్వర్లు ఉంటాయి యాక్చువల్ గా. ఓహో, అంటే ర్యాక్ నెంబర్ 1, R1, R2, R3. మళ్ళీ ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే, ఇదిగో, ఎప్పుడైనా సర్వర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అప్పుడు ఏం చెప్పాలా? ఫస్ట్ ఫ్లోర్ లో, ఫస్ట్ బ్లాక్ లో, ఫస్ట్ ర్యాక్ లో రెండో సర్వర్కి పనిచేయట్లా చూడమ్మా అని చెప్పొచ్చు. అందుకోసం వాడు ఎట్లా, మళ్ళీ చెప్పండి సార్. ఫస్ట్ ఫ్లోర్ లో, ఫస్ట్ బ్లాక్, ఇదంతా బ్లాక్ లో, ఫస్ట్ ర్యాక్ లో, ఇదంతా ర్యాక్ అనుకుంటే రెండో సర్వర్ పనిచేయట్లేదు. అప్పుడు ఈజీగా వాడు పోయి ఏ బాబు అని వెంటనే వెళ్ళిపోయి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయి ఫస్ట్ బ్లాక్కి వెళ్ళి ఫస్ట్ ర్యాక్కి వెళ్ళి ఆ సర్వర్, సెకండ్ సర్వర్ ని ట్రబుల్ షూట్ చేసి మళ్ళీ నడిపించేదానికి అవకాశం ఉంటది. ఇలా మెయింటైన్ చేయటం వల్ల ఎస్, ఇన్సైడ్ దిస్ డేటా సెంటర్ ఇలా మెయింటైన్ చేస్తారు. ఇలాగా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయో చెప్పలేం. అట్లాగా సెకండ్ బ్లాక్ కూడా అంతే. సెకండ్ బ్లాక్స్ లో కూడా దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ర్యాక్స్. ర్యాక్స్ 1, ర్యాక్ 2. సో ఆ ర్యాక్స్ లోపల సర్వర్లు ఉంటాయి. ఎస్ సర్వర్లు అంటే ఏంది? ర్యాక్ నెంబర్ 1, ర్యాక్ నెంబర్ 2, ర్యాక్ నెంబర్ 3. సో ఇది మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోరే, ఇది అంతా కూడా ఫస్ట్ ఫ్లోరే. ఓకే, ఆ ఫస్ట్ ఫ్లోరే కానీ 3 బ్లాక్స్ ఉన్నాయి. ఆ 3 బ్లాక్సే కానీ ఆ 3 బ్లాక్స్ లో 1, 2, 3 మళ్ళీ ర్యాక్స్ ఉన్నాయి. ఆ ర్యాక్స్ లోపల సర్వర్లు ఉంటాయి. అది సర్వర్లు అట్లుంటాయి అన్నమాట. అప్పుడు మనం ఏదైనా ఐడెంటిఫై చేయాలంటే ఏం చెప్పాలా? ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ బ్లాక్, అర్థమైందా? మూడో ర్యాక్ లో ఉన్న ఈ సర్వర్ పనిచేయట్లా. మూడో ర్యాక్ తెలుసు కదా ర్యాక్స్ అంటే అట్లా. సో ఈ విధంగా ఉంటది అన్నమాట. సో ఈ విధంగా చాలా నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ చుట్టూరు కూడా మనకి చూడండి, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఉంటాయి యాక్చువల్ గా. ఇది బిల్డింగే. ఈ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ చుట్టూ మనకి ఎట్లా ఉంటది అంటే ఏంటి సార్? ఇది సెక్యూరిటీ. ఎస్, మళ్ళీ ఏంది? ఇంకొక లేయర్ ఉంటుంది. మళ్ళీ ఏంది? సెక్యూరిటీ. మళ్ళీ ఇంకోటి ఏంది? మళ్ళీ ఇంకొక లేయర్. మళ్ళీ ఏంది? సెక్యూరిటీ. మళ్ళీ ఏంది? సెక్యూరిటీ. అంటే డేటా సెంటర్ లోపల ఉంది, సెక్యూరిటీ ఇట్లా బయట ఉంది. సపోజ్ నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, మరి ఇవన్నీ దాటుకొని వెళ్ళాలంటే ఇక్కడ ఒక లేయర్ ఉంటుంది, సెక్యూరిటీ లేయర్. అక్కడ పర్మిషన్ తీసుకోవాలా. అంటే సెక్యూరిటీ లేయర్ అంటే ఏంది? ప్రొటెక్షన్. మళ్ళీ అక్కడ పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఎంటర్ అవ్వాలి, ఇక్కడ పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ పర్మిషన్, ఇక్కడ. అరే లాస్ట్ లో నువ్వు ఇక్కడ ఉంది డేటా సెంటర్. మరి చూడు ఎంత క్రూషియల్ గా ఉంటుందో డేటా సెంటర్ అంటే, మామూలు విషయం కాదు. అట్లా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనం డేటా సెంటర్ చూడొచ్చు. అయితే డేటా సెంటర్ ఫోటోలు ఏమంటే చూపించండి సార్ అంటే, డేటా సెంటర్ ఫోటోలు చూపిస్తాను మీకు. చూడండి, డేటా సెంటర్ అంటే చూసారా? దిస్ ఇస్ కాల్డ్ డేటా సెంటర్. సో చూడండి, ఇలా క్లిక్ చేస్తే చాలు.
దిస్ ఇస్ డేటా సెంటర్. చూసారా, నేను ర్యాక్స్ అని చెప్పాను. ఆ ర్యాక్స్ అంటే ఇదే ర్యాక్స్. చూసారా ర్యాక్స్. చూసారా ర్యాక్స్ అంటే ఏం మాకు కనపడలేదు సార్ అంటే, ర్యాక్ అంటే అదే, ఇదిగో ఇదే హ్యాండిల్ ఉంది, అదే ర్యాక్. హ్యాండిల్ ఉంది, అదే ర్యాక్. ఎస్ ఎస్, దిస్ ఇస్ హ్యాండిల్. హ్యాండిల్ ఏదైతే ఉందో అదే ర్యాక్. ఇది ఇది ర్యాక్. ఆ ర్యాక్ ఓపెన్ చేస్తే దాని లోపల సర్వర్లు ఉంటాయి. సో నేను చెప్పాను కదా, బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 అని, అదే బ్లాక్. ఇదిగో చూసారా, ఒక బ్లాక్, 2 బ్లాక్, ఇక్కడ 2 బ్లాక్లు ఉన్నాయి. సో అంటే ఏంది, ఒక ఫ్లోర్, ఇదంతా ఫ్లోర్ లో ఈ సైడ్ అంతా ఒక బ్లాక్, ఈ సైడ్ అంతా మరొక బ్లాక్. ఆ బ్లాక్ లో ఇది ఫస్ట్ ర్యాక్, సెకండ్ ర్యాక్, థర్డ్ ర్యాక్, ఫోర్త్ ర్యాక్, ఫిఫ్త్ ర్యాక్, డాష్ డాష్ డాష్. చూసారా ఎన్ని హ్యాండిల్స్ ఉన్నాయో, అంటే అవన్నీ ర్యాక్సే. ఇదిగో ఇక్కడ హ్యాండిల్, ఇక్కడ 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 ఇవన్నీ ఏంటి, ర్యాక్సే. ఇదిగో కనపడుతున్నాయి కదా, కింద నుంచి చూడండి ఇక్కడ, ఇవన్నీ ర్యాక్స్. ర్యాక్స్, ఆ ర్యాక్స్ లోపల సర్వర్లు ఉంటాయి యాక్చువల్ గా. సో ఇదిగో మళ్ళీ ఇక్కడ ఇంకో ప్లేస్, ఇదిగో చూడండి, ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉంటుంది అనమాట. వైర్లు, కేబుల్స్ అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇది అంటే డేటా సెంటర్ లోపల ప్రదేశాలు ఎట్లా ఉంటాయి చూసారా. డేటా సెంటర్ లోపల ప్లేస్ ఇవ్వండి, ఒక ఫ్లోర్ ఉంటుంది, దానికి బ్లాక్స్ ఉంటాయి, అవన్నీ ఇక వైర్లు. ఏంటి అన్న వైర్లు, ఇంటర్నెట్ కేబుల్ వైర్లు. మరి సర్వర్ అంటే ఏంది, సర్వర్ అంటే ఊరక అట్లా తయారు చేసి టేబుల్ మీద కుర్చీల మీద పెడితే నడవదు కదా, దానికి పవర్ ఉంటుంది, దానికి ప్లగ్స్ ఉంటాయి, దానికి కేబుల్స్ ఉంటాయి, దానికి వైర్లు ఉంటాయి, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి, 24/7 కావాలి. దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కాబట్టే నువ్వు, నీ మొబైల్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కాబట్టే నువ్వు ఏదన్నా యాప్ నొక్కితే వస్తుంది, లేకపోతే ఎట్లా వచ్చింది నీకు. అందుకనే కదా, నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇది నీ మొబైల్, ఇదేమో సర్వరు. నీ మొబైల్లో ఒక యాప్ ఉంది, ఆ అప్లికేషన్ మొత్తం టోటల్గా ఇక్కడ ఉంది, ఈ సర్వర్లో ఉంది. అంటే నువ్వు నీ మొబైల్ నుంచి యాప్ని ఇలా కనెక్ట్ అవుతున్నావు, అప్పుడు ఇది డిస్ప్లే అవుతుంది నీ మొబైల్లో. ఎలా కనెక్ట్ అవుతున్నావు అంటే, నీ మొబైల్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నది, మొబైల్ డేటా ఆన్ చేసుకుంటున్నావు, ఇక్కడ ఏడికి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఎక్కడ, సర్వర్ కి. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ కనెక్షన్స్, ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ కనెక్షన్ వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ దిస్ అప్లికేషన్. అంతే కదా నువ్వు అడిగేది, అదే అదే అట్లా. అంటే అందుకోసం మనం ఇక్కడ ఇదిగో కేబుల్స్ అనేవి, ఇంటర్నెట్ కేబుల్స్ అవన్నీ ఉంటాయి సర్వర్కే. యా సర్వర్కే ఇంటర్నెట్ కేబుల్స్ ఉంటాయి. సో కొంచెం ముందుకెళ్తే ఇదిగో చూసారా, ఇది ఇంటర్నెట్ కేబులే. ప్రతి సర్వర్ కి ఇంటర్నెట్ కేబుల్. నెట్వర్క్ లేకపోతే ఇంటర్నెట్ నడవదు యాక్చువల్లీ. ఇది కూడా అదే, ఇవి కూడా యాక్చువల్ గా కేబుల్సే ఇవి కూడా. చూసారా అట్లా. చూసారా, ఇది ఇంటర్నెట్ కేబుల్, ఇంటర్నెట్ కేబుల్స్ ఇట్లా, ఇట్లా ఇలాగా. చూసారా, ఇదిగో ఇంటర్నెట్ కేబుల్, ఇదిగో ఇదిగో సర్వర్ అంటే ఇట్లా, ఇది చూసారా. ఎస్, చెప్పాను కదా, బ్లాక్స్ ఉంటాయి, బ్లాక్స్ లో ర్యాక్స్ ఉంటాయి. ర్యాక్ మీరు గమనించండి, ర్యాక్, ర్యాక్ లోపల సర్వర్లు ఉన్నాయి. ఇది చూసారా, అద్దాలు అద్దాలు కనపడుతున్నాయి. ఇదిగో దీనికి, ఇది ఓపెన్ చేస్తే గేటు, వెంటనే బయటకు వస్తే లోపల అయ్యి ఉన్నాయి సర్వర్. ఇదిగో ఇది ఒక ర్యాక్, ఇది ఒక ర్యాక్, ఇది ఒక ర్యాక్, ఇది ఒక ర్యాక్, ర్యాక్ ర్యాక్. చూసారా, అయ్యో ఎన్ని ర్యాక్స్ ఉన్నాయి సార్, చాలా ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ర్యాక్స్ ఉన్నాయి. ఇంకా ఇంకా కొంచెం ముందుకెళ్తే, వెనక్కి వెళ్తే సార్ ఇవి చాలా ఉంటాయి. అర్థమైంది, ఇవన్నీ అయ్యి అర్థమైంది. ద ఇన్సైడ్ ర్యాక్స్ వీ హ్యావ్ అ సర్వర్స్, ఇన్సైడ్ ర్యాక్స్ వీ హ్యావ్ సర్వర్స్. చూసారా అట్లా, ఆ విధంగా మీరు అంచనా వేయాలన్నమాట. పూర్తి స్థాయిలో మీరు అంచనా వేసుకోవచ్చు. ఇవన్నీ సర్వర్, చూసారా అన్ని సర్వర్లు ఇట్లా. చూసారా, ఎస్, ఇది ఇది మీరు చూడాల్సింది. ఏం సార్ ఇది, ఇదే డేటా సెంటర్ బయట ప్రదేశం. లోపల సార్, లోపల ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఏంటే లోపల ఇంకా దారుణంగా ఉంటుంది డేటా సెంటర్. అవుట్ అంటే ప్లేస్, అవుట్ సైడ్ ప్లేస్. ఇక్కడ నుంచి ఇంకా దగ్గర దగ్గరగా వెళ్ళాలంటే ఇంకా ఒక 10 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది డేటా సెంటర్. దీని నుంచి ఇది జస్ట్ అవుట్డోరే, రోడ్డు పక్కన ప్లేస్ ఇది, రోడ్డు పక్కనే ఉంది. దీని లోపలికి ఇంకా 10 కిలోమీటర్స్ లోపలే పెట్టుకుంటాడు వాడు. అంటే దగ్గర దగ్గరగా 200 ఎకరాల్స్లో ఉన్నాయి బా డేటా సెంటర్. 200 ఎకరాల్లో డేటా సెంటర్ అంటే అర్థం చేసుకోండి ఎట్లా ఉంటుంది, ఎంత ఫెన్సింగ్ ఉంటుంది, ఎంత సెక్యూరిటీ ఉంటుందో, ఎంత ప్రొటెక్షన్ ఉంటుందో. సో దాంట్లో ఎవరు ప్రవేశించడానికి లేదు. దిస్ ఇస్ వాట్ డేటా సెంటర్. కొంత అవగాహన వచ్చిందా డేటా సెంటర్ గురించి, అది డేటా సెంటర్. సరే ఓకే సార్, బాగానే అలాంటి ప్లేస్ లో మన సర్వర్లు ఉన్నాయి. అది వాడు AWS వాడు అలాంటి డేటా సెంటర్లు
కొన్ని వందలు వేలు లక్షలు తయారు చేసి పెట్టుకున్నాడు. ఎట్లా? ఈ ప్రపంచం మొత్తం తిరిగాడు వాడు. తిరిగి ఎట్లా తయారు చేసుకున్నాడు? అర్థమైందా? ఈ ప్రపంచం మొత్తం తిరిగాడు వాడు. సో అంటే సర్వర్లు మామూలుగానే ఇవన్నీ అనుకో, నువ్వు సర్వర్లు అన్ని కూడా ఈ ప్లేస్ లో ఉంటాయి అనుకోవాలంటే. ఫౌండేషన్ క్లాసులు ఇంపార్టెంట్. ఫౌండేషన్ లేకపోతే మాత్రం చాలా గందరగోళం అవుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి ఫౌండేషన్ లేకపోతే. ఓకే, ఏం చెప్పాను? ఎస్, ఇలాగా చాలా చాలా సర్వర్. ఈ సర్వర్ చూసారా ఇట్లా. సో వీటన్నిటిని మనోడు ఏం చేశాడు? ఎస్, మొత్తం ఈ ప్లేస్ లో పెట్టాడు. అప్పుడు సర్వర్లన్నీ ఇక్కడికి వచ్చినాయి అనుకో. సర్వర్లన్నీ ఈ ప్లేస్ లోకి వచ్చినాయి అనుకోండి సింపుల్ గా. సో ఇట్లా ఇలాగా. ఇట్లా అంటే మల్టిపుల్ డేటా సెంటర్లు ఉంటాయి. ఇది యాక్చువల్ గా ఏంటి? మల్టిపుల్ డేటా సెంటర్ యాక్చువల్ గా. సో ఇలాగ ఉన్నాయి యాక్చువల్ గా. అయితే వీటిని మొత్తాన్ని మనం ఏమంటామంటే ఫిజికల్ డేటా సెంటర్లు అంటాం. డేటా సెంటర్ ఇది, డేటా సెంటర్. అయితే ఈ డేటా సెంటర్ ని మనం ఏమంటామంటే ఫిజికల్ డేటా సెంటర్ అంటాం. ఫిజికల్ 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 డేటా సెంటర్ ఇది. ఇది కూడా ఏంది? ఫిజికల్ డేటా సెంటర్. ఇది ఫిజికల్ డేటా సెంటర్. ఫిజికల్ డేటా సెంటర్. ఫిజికల్ ఫిజికల్ అని ఎందుకు అంటున్నాం అంటే అక్కడ సర్వర్లన్నీ మనకు కనపడతాయి. అక్కడ సర్వర్లన్నింటినీ మనం టచ్ చేయొచ్చు, చూడొచ్చు కూడా. అంటే ఫిజికల్ గా టచ్ చేస్తాం, చూస్తాం. దానినే మనం ఫిజికల్ సర్వర్లు అంటాం. ఈ ఫిజికల్ సర్వర్లన్నీ కూడా ఫిజికల్ డేటా సెంటర్ లో ఉంటాయి. అంటే మనం టచ్ చేస్తాం సర్వర్ని, చూస్తాం. టచ్ చేసేదాన్ని, చూసేదాన్ని మనం ఫిజికల్ అంటాం. ఫిజికల్. కాబట్టి అది ఫిజికల్ సర్వర్. సో ఫిజికల్ సర్వర్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ఫిజికల్ డేటా సెంటర్స్. దేర్ ఆర్ సో మెనీ ఫిజికల్ డేటా సెంటర్స్ ఆర్ అవైలబుల్. ఎస్, ఎక్కడ? ఏడబ్ల్యూఎస్ లో. ఏడబ్ల్యూఎస్ వాడు సచ్ వే దట్ దే ఆర్ క్రియేటెడ్, దే ఆర్ డిజైన్. టోటల్ గా మెయింటైన్ చేస్తున్నాడు. కొన్ని లక్షల వేల బిలియన్స్ ఖర్చు పెట్టి వాడు ఇదంతా సెటప్ అంతా రెడీ చేసుకున్నాడు. దిస్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే ప్రదేశాన్నే మనం ఫిజికల్ డేటా సెంటర్ అంటాం. సో వాట్ ఈస్ మెన్ బై ఫిజికల్ డేటా సెంటర్? A physical data center is a place where AWS people maintaining their physical infrastructure. So physical data center. What is meant by physical data center? CNTR center. Okay. Physical data center. What is meant by physical data center? అంటే ఏంది అసలు? అంటే ఏం లేదు. Physical data center is a place of pradesham, is a place or it's kind of building. It is like a building. Anko. It's a kind of place where AWS people maintaining their physical infrastructure. Their physical infrastructure. That's it. అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది సార్? ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫిజికల్ ఇన్ఫ్రా అంటే ఏంది? సర్వర్లు అవ్వచ్చు, ఎస్, స్టోరేజ్ అవ్వచ్చు, అదర్ కాంపోనెంట్స్ అవ్వచ్చు.
వీటిని మనం ఏమంటామంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం దీన్ని. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎక్కడ ఉంటుంది? ఫిజికల్ డేటా సెంటర్ లో ఉంటాయి. ఫిజికల్ డేటా సెంటర్ అంటే ఇలా మనం చెప్పాలి, ఫిజికల్ డేటా సెంటర్ ఈస్ ఎ ప్లేస్ వేర్ AWS పీపుల్ మెయింటైనింగ్ దేర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ సర్వర్స్, స్టోరేజ్ అండ్ అదర్ కాంపోనెంట్స్. Physical infra means what? Like servers, storage, అవన్నీ physical infra. So ఇలాగా. So what is meant by physical server? Physical server అంటే ఏంటి? So a physical server is a physical server is one type of server. Physical server is a one type of server. A physical server is a one type of server. Yes, we can touch and we can see that, or we can feel. Touch and see. అర్థమైందా? సో ఆర్ అదర్వైజ్ కొంతమంది ఏమో టచ్ అండ్ ఫీల్. దిస్ ఇస్ కాల్డ్ ఫిజికల్ ఫిజికల్ సర్వర్. దీన్ని మనం ఫిజికల్ సర్వర్ అంటాం. ఇది సార్ మరి వర్చువల్ సర్వర్ అంటే ఏంది? ఇప్పుడు అది తెలుసుకోవాలి. ఫిజికల్ సర్వర్ తెలిస్తే వర్చువల్ సర్వర్ తెలిసింది. సో కొంతమందికి ఫిజికల్ సర్వర్ అంటే తెలియదు, వర్చువల్ సర్వర్ అంటే తెలియదు, కోర్స్ కూడా అయిపోద్ది కొంతమందికి. అయితే చాలా అన్యాయం. మరి ఎంత దారుణం అంటే ఇంక చెప్పలేము, అంత దారుణం ఉంటుంది పరిస్థితి. అరే ఫిజికల్ సర్వర్ వర్చువల్ సర్వర్ డిఫరెన్స్ చెప్పరంటే ఒక్కటి చెప్పలేకపోతారు. కోర్స్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఫౌండేషన్ లేదు మనిషి దగ్గర. ఇక అదే క్వశ్చన్లు ఆడబట్టుకుంటాడు. చెప్పమ్మా ఫిజికల్ సర్వర్, వర్చువల్ సర్వర్ డిఫరెన్స్ చెప్పమంటాడు. చెప్పమ్మా డేటా సెంటర్ అంటే చెప్పంటాడు. ఈ మూడిట్లోనే అర్థమైపోద్ది విషయం. అట్లాగనమాట. ఏదైనా సరే బేసిక్ ఫౌండేషన్ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఫిట్ అవుతాము. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనేది ఒకళ్ళు ఇచ్చేవి కాదు, మనం తీసుకునే కాదు. సాఫ్ట్వేర్ కంపెనీలో నీ రిజ్యూమ్ పెడితే వాడే నీకు కాల్ చేస్తాడు, వాడే నీకు ఇంటర్వ్యూ చేస్తాడు, నీ దగ్గర స్టఫ్ ఉంటే వాడే నీకు ప్యాకేజ్ కూడా ఇస్తాడు. ఇంకెవరు చెప్పాల్సిన పనిలా. అదే వేరే వేరే ఉద్యోగాలు అట్లా కాదు, ఎవరైనా చెప్తే ఇచ్చే ఉద్యోగాలు అయ్యి. కానీ ఇది ఎవరైనా చెప్తే ఉద్యోగాలు ఇచ్చేవి కాదు, నీ దగ్గర ఉన్న స్కిల్ని బట్టి ఇచ్చే ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. పాపం చాలా మందికి తెలియక ఇంటి దగ్గర ఆగిపోతా ఉంటారు, స్టక్ అవుతా ఉంటారు. ఎవడో చెప్పాలా, ఎవడో చేయాలి. నో వే, నో నథింగ్. ఓకే, సో ఇది ఫిజికల్ సర్వర్. సో ఓకే సార్, మరి మీరు వర్చువల్ సర్వర్ చెప్పండి సార్. వర్చువల్ సర్వర్ అంటే దీనికి కొంచెం కొద్దిగా మీకు తెలుసుకోవాలి, దాన్ని మనం వర్చువల్ సర్వర్. వర్చువల్ సర్వర్ ఇప్పుడే చెప్తారా? ఇప్పుడే కంప్లీట్ చేద్దాం, నో ప్రాబ్లం. ఇప్పుడే ఈ క్లాస్లోనే వర్చువల్ సర్వర్ దాకా వెళ్దాం. ఓకే, అట్లాగే AWS వాడు ఏం చేశాడంటే రియల్గా వీటిని మొత్తాన్ని ఇక్కడ చాలా ఉన్నాయి కదా. అంటే ఇది ఒక PDC అంటే ఏంది? దిస్ ఇస్ PDC1, దిస్ ఇస్ వాట్ PDC2, దిస్ ఇస్ వాట్ PDC3. అంటే మొత్తం 3 PDCలు ఉన్నాయి, అవునా? ఫిజికల్ డేటా సెంటర్లో ఇది ఒక ఫిజికల్ డేటా సెంటర్, ఇది ఒక ఫిజికల్. అయితే వాడేం చేశాడు, వీటిని మొత్తాన్ని కంబైన్డ్ గా కలిసి ఒక పేరు ఇచ్చాడు దీనికి. దాన్ని ఏమన్నాడంటే Zone 1 అన్నాడు. ఓహో, అంటే మల్టిపుల్ డేటా సెంటర్లు Zone 1 అన్నాడు. మళ్ళీ అలాగే ఇంకొక 3-4 డేటా సెంటర్లు కలిపాడు, దాన్ని Zone 2 అన్నాడు. ఇలాగ మరి ఒక డేటా సెంటర్. ఇట్లా ఆ డేటా సెంటర్లు ఏముంటాయో మీకు తెలుసు, రాయాల్సిన అవసరం. ఇలాగా మరొక కొన్ని డేటా సెంటర్లు కలిపాడు. సో ఆ డేటా సెంటర్లు కలిపి ఆ డేటా సెంటర్లో సర్వర్లు ఉన్నాయి అనుకోండి. ఆ డేటా సెంటర్లో మొత్తాన్ని కలిపి మళ్ళీ ఏం చేశాడు, ఆ డేటా సెంటర్లో మొత్తాన్ని కలిపి మళ్ళీ అదొక Zone 2గా తీసుకున్నాడు. Zone 2 అన్నాడు. అరే ఎందుకు వీడికి పిచ్చామెంట్లా, ఏంది ఇది? డేటా సెంటర్లో మొత్తాన్ని కలపటం ఎందుకు, Zone 1 అని చెప్పటం ఎందుకు, Zone 2 అని చెప్పటం ఎందుకు అన్నాడు. ఎందుకనంటే వాడు ఎందుకు అట్లా చేశాడు తెలుసా? అంటే కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఫ్రెండ్స్, కొన్ని సందర్భాల్లో ఇక్కడ Zone 3లో 3 డేటా సెంటర్లు ఉన్నాయి కదా, 3టికి ప్రాబ్లం వచ్చింది. అప్పుడు 3టికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ జోన్లో ఉన్న డేటా సెంటర్లు, ఈ సర్వర్లు నడుస్తాయి, మిగతా సర్వర్లు నడవకపోయినా వాడికి ఇబ్బంది లేదు. ఓకే, ఇఫ్ వన్ జోన్ ఈస్ డౌన్ దెన్ అనదర్ జోన్ విల్ బి రన్నింగ్ స్టేట్. అప్పుడు ఈ జోన్ లాస్ అయినా ఈ జోన్ ఉంటుంది,
మళ్ళీ ఈ జోన్ ఎందుకు లాస్ అయిందో, ఎందుకు షట్ డౌన్ అయిందో ఏందో తెలుసుకొని టెక్నికల్ ఇష్యూస్ అన్ని మళ్ళీ రిపేర్ చేసుకొని మళ్ళీ దాన్ని లైన్ లో పెట్టుకుంటాడు. సేఫ్ సైడ్, సేఫ్టీ. అట్లాగా వీడు జోన్స్ అనే కాన్సెప్ట్ పెట్టాడు. జోన్ 1, జోన్ 2, జోన్ 3 అట్లా. అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా టోటల్ గా చెప్పాలంటే ఎట్లా పెట్టాడు ఈ కాన్సెప్ట్ అంటే చెప్తా చూడండి. ఇప్పుడు ఇట్లా ఉంది, ఆ? ఇప్పుడు ఇట్లా ఉంది అనుకోండి. ఓకే ఓకే. సో ఇది ఒక డేటా సెంటర్, ఇది ఒక డేటా సెంటర్, రెండు కలిపి జోన్ అన్నాడు. ఓకే, జోన్ 1 అన్నాడు. మళ్ళీ ఇంకొక 2 డేటా సెంటర్లు తీసుకున్నాడు. అర్థమైందా? ఇంకో డేటా సెంటర్లో మళ్ళీ 2 డేటా సెంటర్లను కలిపి మళ్ళీ అన్నాడు జోన్ 2 అన్నాడు అనుకో. ఇప్పుడు నేనేంటంటే యాక్చువల్గా జోన్ 1లో సర్వర్లు ఉన్నాయి. ఎన్ని సర్వర్లే, ఎన్ని సర్వర్లే, ఎన్ని సర్వర్లే, ఎన్ని సర్వర్లే, ఎన్ని సర్వర్లే, అవునా? జోన్ 1లో సర్వర్లు ఉన్నాయి అంటే ఇది ఫస్ట్ జోను, ఇదేమో సెకండ్ జోన్. జోన్ జోన్ ZON జోన్. అయితే వాడేం చేశాడు, రియల్ గా ఒక అప్లికేషన్ ఇచ్చాడు. ఇక్కడ వీడి పేరు ఏంటంటే ఫ్లిప్కార్ట్ లేదా ABC బ్యాంక్, ఫ్లిప్కార్ట్ ఏదో ఒకటి. ఈ అప్లికేషన్ అనేది టోటల్ గా మనకు తయారు చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఈ సర్వర్ లో డిప్లాయ్ చేశాడు. ఇక్కడ అంటే జోన్ 1 సర్వర్ లో డిప్లాయ్ చేశాడు. జోన్ 1 సర్వర్ లో డిప్లాయ్ జరిగింది, అయిపోయింది. జోన్ 1 సర్వర్ లో డిప్లాయ్ చేశాడు. బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది, ఎక్సలెంట్ గా నడుస్తూ ఉంది. సడన్ గా జోన్ 1 మొత్తం కొలాప్స్, అటాష్ అయిపోయింది. ఏంది, న్యాచురల్ కెలామిటీస్ అవ్వచ్చు, తుఫాన్ అవ్వచ్చు, సునామీ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కొలాప్స్. అరే రే ఇప్పుడు ఎట్లా? అందుకని మల్టిపుల్ జోన్ పెట్టాడు. మల్టిపుల్ జోన్స్ ఆర్ అవైలబుల్. సో ఇక్కడ సేమ్ అప్లికేషన్ మళ్ళీ ఇదే జోన్ లో రన్ చేస్తాడు వీడు. అప్పుడు ఏమైంది, కస్టమర్లకి అసలు ఇదిగో ఈ జోన్ ఫెయిల్ అయినట్టు కానీ ఈ సర్వర్ పని చేయకపోతున్నట్టు కానీ తెలియదు అనమాట. అందువల్ల నువ్వు కంటిన్యూస్ గా గూగుల్ కొట్టినా, ఫ్లిప్కార్ట్ కొట్టినా నడుస్తూనే ఉంటది. అంటే ఈ జోన్ మిస్ అయితే ఈ జోన్ లో ఉన్న సర్వర్లు నడుస్తాయి, ఈ జోన్ సర్వర్లు మిస్ అయ్యే లోపల ఈ జోన్, ఇట్లా ట్రబుల్ షూటింగ్ టీమ్ మనకి రిజాల్వ్ చేస్తా ఉంటుంది ఇష్యూస్. అలాగా దీన్ని మనం ఏమనొచ్చు అంటే హై అవైలబిలిటీ అంటాం. హై అవైలబిలిటీ అంటే ఎప్పుడు అందుబాటులో ఉండిద్ది, దాన్నే మనం హై అవైలబిలిటీ అంటాం. ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అంటే 24/7 నీ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. దీన్నే మనం హై అవైలబిలిటీ అంటాం. అంటే యూ విల్ నాట్ సీ ద డౌన్ టైం. డౌన్ టైం అనేది చూడవు. డౌన్ టైం అనేది అంటే ఏంది, ఇప్పుడు సపోజ్ ఇట్లా ఉంది, మనం www.flipkart.com టైప్ చేసాం అనుకో. ఎట్లాగా, flipkart.com అని టైప్ చేసాం. చేసిన వెంటనే అది ఏం చేయాలా, వెంటనే ఫ్లిప్కార్ట్ చూపించాలి నాకు. ఎస్, ఇదిగో చూపించిందా? చూపించింది. అంటే ఏంది, డౌన్ టైం లేదు. నేను టైప్ చేసిన వెంటనే ఫ్లిప్కార్ట్ అనేది నాకు కనపడకపోతే సర్వర్ నడవట్లా, సర్వర్ నడవకపోతే ఈ అప్లికేషన్ నాకు కనపడదు, డౌన్ టైం. అందుకనే మీరు అప్పుడప్పుడు అంటారు, బాబు ఫలాని 4 గంటల నుంచి 5 గంటల వరకు సర్వర్లు పనిచేయవు, 1 గంట మెయింటెనెన్స్ తీసుకుంటాను, డౌన్ టైం అంట. ఇంకా ఆ సర్వర్లు పనిచేయవు. అప్పుడు మీరు అంటా ఉంటారు, రే 2 గంటల సర్వర్లు పనిచేయవంట, ఫోన్ పే, గూగుల్ పే పనిచేయవు, ఆగిపోవని. కొన్నిసార్లు మీరు చూస్తూ ఉంటారు, అరే ఫోన్ పే, గూగుల్ పే చేస్తా ఉంటే పోవటం లేదు, ఏంటి సర్వర్లకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఏంది, ఎన్నిసార్లు పే చేసినా పోవటం లేదు, సరేరా రేపు చేస్తా మీరు పేమెంట్ అంటా ఉంటారు. కానీ అర్థం ఏంది, ఇదే రిస్క్ ఎక్కువ. అంటే ఇక్కడ ఏంది, ఈ జోన్స్ అనే కాన్సెప్ట్ వల్ల మనకి మన సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఏదైతే 24/7 నడుస్తూనే ఉంటుంది. నడవటం వల్ల ఆ అప్లికేషన్ కనెక్ట్ అయ్యే యూజర్స్ కి, అంటే మీలాంటి వాళ్ళకి ఈ అప్లికేషన్ డౌన్ అయినట్టు కానీ ఈ సర్వర్ పని చేయటం లేదు అన్నట్టు కానీ తెలియకుండానే ఉంటుంది అంటున్నా నేను. అర్థమైందా? తెలియకుండానే. Yes. అట్లా అనమాట. ఆ విధంగా మనకి పూర్తి స్థాయిలో. ఎస్ ఫ్రెండ్స్. ఓకే. సో అంటే ఇప్పుడు ఇదంతా మీరు గమనిస్తే మీకు తెలిసింది ఏంటంటే, ఓకే, జోన్స్ అనే కాన్సెప్ట్ వల్ల అప్లికేషన్ అనే దానికి హై అవైలబిలిటీ వస్తుంది, హై పెర్ఫార్మెన్స్ వస్తుంది, 24/7 నడుస్తూనే ఉంటది, ఎక్కడ ఆగిపోకుండా.
అంటే ఆ ప్లేస్ లో ఉన్న ఆ సర్వర్ అంటే ఇక్కడ అవైలబిలిటీ జోన్స్ అనేది కూడా ఎట్లా పెడతాడంటే కొన్ని సర్వర్స్ కొన్ని ప్లేస్ లో పెడతాడు, దాన్ని ఒక జోన్ గా అంటాడు. కొన్ని సర్వర్లు కొన్ని ప్లేస్ లో పెడతాడు, దాన్ని ఒక జోన్ 2 గా అంటాడు. అంటే జోన్ 2 ని ఒక ప్లేస్ లో పెడతాడు, జోన్ 2 ని ఇంకో ప్లేస్ లో పెట్టచ్చు. అప్పుడు జోన్ 2 లో ఎఫెక్ట్ ఏదైనా అయిందనుకో, అంటే సునామీ, నేచురల్ కెలామిటీస్, లేదా తుఫాను, లేదా ఇంకోటి ఫైర్ యాక్సిడెంట్ ఈ ఏనైనప్పుడు అది పని చేయనప్పుడు ఈ జోన్ లో ఉన్న సర్వర్లు పనిచేస్తాయి. ఈ జోన్ సేఫ్టీ కదా, ఇక్కడ తుఫాన్ లేదు, వర్షం లేదు, వాన లేదు, ఏమి లేదు, బ్రహ్మాండంగా ఉంది, ఫైర్ యాక్సిడెంట్ ఏమీ లేదు, నథింగ్ ఇస్ దేర్. అట్లా దీన్నే మనం ఏమని పిలిచాడు, వాడు పేరు పెట్టాడు, ఎవడు ఏడబ్ల్యూఎస్ వాడు దీనికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు అయ్యా దీని పేరు అంటే అవైలబిలిటీ జోన్ అని పెట్టాడు. ఓహో, అవైలబిలిటీ జోన్స్. ఎస్, అవైలబిలిటీ జోన్ 1, అవైలబిలిటీ జోన్ 2, అవైలబిలిటీ జోన్ 3, అట్లా అవైలబిలిటీ జోన్స్ ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాడు. దానివల్ల ఏడబ్ల్యూఎస్ కూడా ఫేమస్ అయ్యాడు. దానివల్ల ఏడబ్ల్యూఎస్ లో అందరూ తమ తమ అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకు? మోర్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి వీటి దగ్గర. ఒక అవైలబిలిటీ జోన్స్ లో మిస్ అయితే ఇంకొక అవైలబిలిటీ జోన్స్ లో మన అప్లికేషన్ రన్ చేయగలిగే కెపాసిటీ ఏడబ్ల్యూఎస్ వాడికి ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ స్టేక్ హోల్డర్స్ ఆర్ మూవింగ్ టు ఏడబ్ల్యూఎస్. Yes, most of the business stakeholders are moving to AWS. Why? Because of this availability zones concept. Availability zones concept. What is meant by availability zones? A multiple data centers. A multiple data centers is nothing but what? Availability zones. So with the help of this availability zones, we are getting 24/7 availability for our application. 24/7 availability for application. That means what? If you are running your application inside AWS cloud, if you are running your business applications inside AWS cloud, your business application will be visible to 24/7 to the customers. 24/7 to the customer. 24/7 ఏ టైంలో నిద్రలేసే టక్కున కొడితే వెంటనే నీకు వచ్చేస్తుంది. ఎప్పుడు? నువ్వు నీ బిజినెస్ అప్లికేషన్ ని ఏడబ్ల్యూఎస్ లో డిప్లాయ్ చేసినప్పుడు, ఏడబ్ల్యూఎస్ లో ఉన్న సర్వర్స్ లో డిప్లాయ్ చేసినప్పుడు, ఏడబ్ల్యూఎస్ లో ఉన్న సర్వర్స్ లో నువ్వు డిప్లాయ్ చేస్తే నీ బిజినెస్ అప్లికేషన్ 24/7 రన్ అవుతూ ఉంటుంది. ఎస్, క్లారిటీ వస్తుందా ఫ్రెండ్స్? క్లారిటీ ఉందా? ఎస్ సార్. ఎందుకు అవైలబిలిటీ జోన్ కాన్సెప్ట్లు ఉన్నాయో అర్థమైందా? సార్ అదే అవైలబిలిటీ జోన్. సో ఆ విధంగా వాడు ఇలా బిల్డ్ చేశాడు. సర్వర్లన్నీ తీసుకొచ్చి ఒక డేటా సెంటర్లో పెట్టి, ఈ సర్వర్లన్నీ తీసుకొచ్చి మరొక డేటా సెంటర్లో ప్లేస్ చేసి, ఈ సర్వర్లన్నీ, ఇది డేటా సెంటర్ 1, ఫిజికల్ డేటా సెంటర్ 1 అంటే పీడీసీ అంటారు రియల్ టైంలో. పీడీసీ 1 ఫిజికల్ డేటా సెంటర్ 1, ఇదేమో పీడీసీ 2 ఫిజికల్ డేటా సెంటర్ 2. సో ఈ రెండింటిని కలిపి వాడు ఏమన్నాడు? అవైలబిలిటీ జోన్ అన్నాడు. అవైలబిలిటీ జోన్ అన్నాడు. దాన్ని సింపుల్ షార్ట్ కట్ లో ఏవిజే అంటాడు, అవైలబిలిటీ జోన్ 1 అన్నాడు. ఓకే, ఇట్లా ఈ విధంగా బిల్డ్ చేశాడు ఏడబ్ల్యూఎస్ వాడు. మళ్ళీ ఇంకొక డేటా సెంటర్ 2 తీసుకొని మళ్ళీ ఇంకొక అవైలబిలిటీ జోన్ 2 చేశాడు. జోన్ 2 అంటే అవైలబిలిటీ జోన్ 2 అట్లా చేశాడు. సో ఈ విధంగా బిల్డ్ చేశాడు అనమాట వాడు. అంటే సర్వర్లే ఇవన్నీ కూడా, సర్వర్లోనే మొత్తం డేటా సెంటర్లో ఉంటాయి. అన్ని సర్వర్లని డేటా సెంటర్లో. అంటే నీ బిజినెస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అన్ని సర్వర్లో నడుస్తూ ఉంటుంది. యాక్చువల్గా నీ బిజినెస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అంతా ఈ సర్వర్లో నడుస్తూ ఉంటుంది. సర్వర్లని డేటా సెంటర్. ఆ సర్వర్లని డేటా సెంటర్లో. సో ఇక్కడ నేనేమంటాను అంటే అవైలబిలిటీ జోన్ 1 అని చెప్పేది. దిస్ ఈజ్ ఫస్ట్ అవైలబిలిటీ జోన్, దిస్ ఈజ్ సెకండ్ అవైలబిలిటీ జోన్. అలాగా నంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్ మెయింటైన్ చేస్తున్నాడు ఏడబ్ల్యూఎస్. అలా మెయింటైన్ చేస్తూ వాడికి ఈ ప్రపంచంలో చాలా అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి కదా, వాడికి గుర్తుపట్టలేనంత అవైలబిలిటీ జోన్స్ ఉండేసరికి వాడు ఏం చేశాడంటే, అరే ఇట్లా కాదురా బాబు అని చెప్పేసి ఈ 2 అవైలబిలిటీ జోన్స్ ని ఒక రీజియన్ కింద అనుకున్నాడు. రీజియన్ అనుకున్నాడు. ఓకే, దాని పేరు ఏంది? రీజియన్ అని పెట్టాడు. ఆ రీజియన్ అని పెట్టి దానికి ఒక పేరు ఇచ్చాడు, ఇండియా అన్నాడు. ఓహో, అంటే ఇండియాలో ఇలాగ అవైలబిలిటీ జోన్ 1 ఉంది, అవైలబిలిటీ జోన్ 2 ఉంది, అవైలబిలిటీ 3 ఉంది, 4 ఉంది, అట్లా పెట్టేసుకున్నాడు. ఇండియాలో ఇన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి నాకు. సో అవైలబిలిటీ జోన్ 1 ఉంది, అవైలబిలిటీ జోన్ 2 ఉంది, ఇండియా అన్నాడు. మరి అంటే ఆ రీజియన్ కి పేరు ఇండియా అని ఇచ్చాడు.
సో ఆ రీజియన్కి ఇండియా అని పేరు ఇవ్వటం వల్ల మనం పూర్తిగా వాడు ఏ కంట్రీలో ఉన్నా సరే ఇండియన్. మళ్ళీ ఆ రీజియన్కి ఇండియా అనే పేరు ఇవ్వడంతో పాటుగా వాడు ఏంటంటే కొంత కోడ్ కూడా ఇచ్చాడు, రీజియన్ కోడ్ అని ఇచ్చాడు. అంటే రీజియన్ నేమ్ యాజ్ వెల్ యాజ్ రీజియన్ కోడ్ అని ఇచ్చాడు. వాడు ఏం చేశాడు, ఇండియా అనే రీజియన్ నేమ్ పెట్టకుండా ముంబై అని పెట్టాడు. ఓహో ముంబై. మరి రీజియన్ కోడ్ ఏమి ఇచ్చాడంటే ఏపీ సౌత్ 1, ఏపీ సౌత్ 1 అని ఇచ్చాడు. ఇండియా అంటే ఈ అవైలబిలిటీ జోన్స్ మొత్తాన్ని రీజియన్ అన్నాడు. ఆ రీజియన్ కి ఏమో ఒక పేరు ఇచ్చాడు. ఆ రీజియన్ పేరు ఏంటంటే ముంబై రీజియన్. ఎస్, ఆ రీజియన్ కోడ్ ఏపీ సౌత్ 1. సార్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అయింది కాదు, ఆసియా పసిఫిక్ సౌత్. ఆసియా పసిఫిక్ సౌత్, ఏపీ అంటే ఆసియా పసిఫిక్ సౌత్, అంటే ఏపీ కాదు. అట్లా ఇచ్చాడు. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్లేసుల్లో ఎస్ రీజియన్స్ తయారు చేశాడు. అంటే రీజియన్ 1, రీజియన్ 2, రీజియన్ 3, రీజియన్ 4 అట్లా అలా కలిపాడు. సో ఈ మొత్తాన్ని ఈ మొత్తాన్ని యాక్సెస్ చేసుకోవడానికి వాడు ఏం చేశాడంటే ఎస్ ఒక వెబ్ ఇంటర్ఫేస్ తయారు చేశాడు. వెబ్ ఇంటర్ఫేస్. ఆ ఇంటర్ఫేస్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కనెక్ట్ చేశాడు. ఈ మొత్తం రీజియన్స్ మొత్తాన్ని, డేటా సెంటర్లో అవైలబిలిటీ జోన్స్ మొత్తాన్ని ఈ ఇంటర్ఫేస్ కనెక్ట్ చేశాడు. అప్పుడు కనెక్ట్ చేసి అప్పుడు కస్టమర్కి చెప్పాడు, అరే బాబు అన్నాడా, ఎస్ మీరు ఎప్పుడైనా సరే AWS లోకి వెళ్ళి సర్వర్లు తయారు చేయాలనుకుంటే ఇదిగో ఈ ఇంటర్ఫేస్ దగ్గర అకౌంట్ క్రియేషన్ చేయండి. అంటే ఇంటర్ఫేస్ అంటే ఇదే వెబ్సైట్. ఎస్ వెబ్సైట్ AWS వెబ్సైట్. ఎస్ అప్పుడు AWS మీరు ఇదిగో మీరు ఎప్పుడన్నా సరే సర్వర్లు కావాలనుకుంటే ఇదిగో ఈ AWS వెబ్సైట్ లో మీరు ఒక అకౌంట్ తయారు చేయండి. ఓకే, అకౌంట్ తయారు చేసుకోండి. ఓకే, ఆ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి. ఓకే, ఎప్పుడైతే అకౌంట్ లోకి తయారు చేసుకొని అకౌంట్ లోకి లాగిన్ అయ్యారో మీకు అన్ని రీజియన్స్ కనపడతా ఉంటాయి. రీజియన్ 1, రీజియన్ 2, రీజియన్ 3, రీజియన్ 4, రీజియన్ 5 అన్ని రీజియన్స్ కనపడతా ఉంటాయి. నువ్వు ఏ రీజియన్స్ లో సర్వర్లు తయారు చేసుకుంటావో ఆ రీజియన్ ని జస్ట్ క్లిక్ చేయి. అప్పుడు ఆ రీజియన్స్ లో నువ్వు ఎన్ని సర్వర్లైనా తయారు చేసుకో అన్నాడు. ఎవరు? AWS వాడు. అర్థమైందా? ఎస్, అది ఎక్కడ ఉంది ఆ కాన్సెప్ట్ అంటే ఇదిగో మీరు AWS లోకి లాగిన్ అవ్వాలని చెప్పాను కదా. ఎస్ AWS, దిస్ ఇస్ AWS. చూసారా AWS లోకి వాడేది. దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్ఫేస్, దిస్ ఇస్ కాల్డ్ వెబ్సైట్. సో దీంట్లోకి లాగిన్ అవ్వమన్నాడు. ఇదిగో సైన్ ఇన్ టు ద కన్సోల్, లాగిన్ అయ్యా. లాగిన్ అయితే మనకి ఎక్కడ కనపడతాయి సార్ రీజియన్స్ అంటే ఇదిగో ఈ ప్లేస్ లో కనపడతాయి. చూసారా ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయా? ఎస్ ఫ్రెండ్స్, ఇదిగో ఇవన్నీ ఏంటి? రీజియన్, ముంబై రీజియన్, ఆసియా పసిఫిక్, ఏపీ సౌత్ 1 గుర్తుపెట్టారా? ఎస్ ఏపీ సౌత్ 1, ఏపీ సౌత్ 2, ముంబై, సింగపూర్, ఇగో ఇవన్నీ చూసారా ఇది. సో ఇట్లా ఇవన్నీ ఏంటి? రీజియన్స్. ఇదిగో హైదరాబాద్, ఆసియా పసిఫిక్ హైదరాబాద్ లో కూడా ఏపీ సౌత్ 2 హైదరాబాద్ రీజియన్. సో ఆసియా పసిఫిక్ మెల్బోర్న్. ఎస్ ఇదిగో మిలాన్ స్పెయిన్, ఇదంతా చూసావా? ఎస్ హాంకాంగ్, కేప్ టౌన్. ఎస్ ఇవన్నీ ఏంటి? ఇదిగో సింగపూర్, అవునా, లండన్, ఎస్ ప్యారిస్. ఇవన్నీ ఏంటి మీకు తెలుసు ఆల్రెడీ. ఇదిగో సెంట్రల్ కెనడా, టోక్యో, సిడ్నీ, సింగపూర్. ఎస్ చూసారా ఇది కాలిఫోర్నియా. ఎస్ ఆర్ నో? ఎస్ ఒహయో యుఎస్ స్టేట్, నార్త్ వర్జీనియా. సో ఇవన్నీ ఏంటి? రీజియన్స్. అంటే నువ్వు ఏ రీజియన్స్ లో నువ్వు సర్వర్లు తయారు చేయాలంటే ఆ రీజియన్ జస్ట్ క్లిక్ చేయి. ఇప్పుడు నేను సింగపూర్ లో సర్వర్లు తయారు చేయాలంటే ఎస్ క్లిక్ చేస్తే చాలు, నేను సింగపూర్కి వెళ్ళిపోయా. ఇక ఆ సింగపూర్ అనే ప్రాంతంలో సర్వర్లు తయారవుతాయి. అంటే ఆ సింగపూర్ లో వాడి డేటా సెంటర్ రీజియన్ ఉంది కదా, వాడి డేటా సెంటర్ లో, ఆ డేటా సెంటర్ లో మన సర్వర్లు తయారై రెడీగా ఉంటాయి అన్నమాట. ఆ సర్వర్లు మనం ఉపయోగించుకోవచ్చు. దిస్ ఇస్ వాట్ సింగపూర్. ఇది వెన్స్రో అనేది మన అకౌంట్, వెన్స్రో టెక్నాలజీస్ మనది. మన అకౌంట్ లో సింగపూర్ రీజియన్ లో మనం ఉన్నాం. లేదు సింగపూర్ నాకు వద్దు సార్ అంటే మళ్ళీ వెళ్ళు ముంబై అంటే ముంబై క్లిక్ చేయి. అప్పుడు సర్వర్లు ఇండియాలో సర్వర్లు తయారవుతాయి. లేదు ఇండియాలో కాదు, నాకు లండన్ లో సర్వర్లు కావాలి అన్నప్పుడు లండన్ నాకు. ఎక్కడుంది లండన్? ఇదిగో ఇది. ఎస్ యూరోప్, లండన్. ఎస్ ప్లస్. అంటే నీకు అదే చెప్పాను, AWS లో ప్లేస్ తో సంబంధం లేకుండా
టైంతో సంబంధం లేకుండా మీరు ఎక్కడైనా సర్వర్లు తయారు చేసుకునే ఫెసిలిటీ AWS వాడు కల్పించాడు. అందువల్లే ఈ ప్రపంచం మొత్తం కూడా AWS వైపు చూస్తున్నాయి. ఎందుకంటే సర్వర్లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సర్వర్లు మనం తయారు చేసుకోవచ్చు. ఆ సర్వర్ను ఉపయోగించుకోవచ్చు. ఆ సర్వర్లో మన బిజినెస్ అప్లికేషన్ రన్ చేసుకోవచ్చు. మన బిజినెస్ అప్లికేషన్ అంటే ఏంది? ఇదే స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఓలా, ఊబర్, ఇవన్నీ బిజినెస్ అప్లికేషన్సే. బిజినెస్ అప్లికేషన్ అంటే యాప్స్ అంటే అప్లికేషన్ అంటే సాఫ్ట్వేర్. చాలా మందికి తెలియదు. యాప్స్ అంటే యాప్ అంటే అప్లికేషన్ అంటే సాఫ్ట్వేర్. అట్లా అవన్నీ సర్వర్లో నడుస్తున్నాయి కాబట్టి నీకు అన్నీ వస్తున్నాయి. చాలా మంది అంటా ఉంటారు, చెప్పండి, కూరగాయలు కొనుక్కునే దగ్గర, చేపల మార్కెట్ దగ్గర, టీ షాపుల దగ్గర అంటా ఉంటారు ఏమని? సాఫ్ట్వేర్ పడిపోతుంది, అసలు సాఫ్ట్వేర్ కి వాల్యూ లేదు. ఫస్ట్ పాయింట్. అసలు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయే అసలు రానే రావు. అసలు సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని ఎత్తేస్తున్నారు. భలే చక్కగా మాట్లాడు. అసలు ఎట్లా చెప్తారంటే సింపుల్ గా, సిల్లీగా, సాఫ్ట్వేర్ పడిపోయిందంటగా, సాఫ్ట్వేర్ లేదంటగా. అదే వాళ్ళ అమ్మాయి MCA చేసింది, ఇంకెందుకు నాలుగు గీసుకోవడానికి MCA? దేని పనికిరాదు MCA లేదు. ఎవరు చెప్పింది? ఇవి అయిపోయింది. సాఫ్ట్వేర్ లేదు, ఏం లేదు. సాఫ్ట్వేర్ లేదు, ఏం లేదు. ఇంటికి నెట్లో సినిమాలు చూస్తూ ఉంటాడు. సాఫ్ట్వేర్ లేదు, ఏం లేదు. నెట్లో స్విగ్గీ, జొమాటోలో మళ్ళీ బుక్ చేస్తూ ఉంటాడు. సాఫ్ట్వేర్ లేదు, ఏం లేదు. మళ్ళీ ముసలోళ్ళు మెడిసిన్ అంతా యాప్ల ద్వారా బుక్ చేసుకుంటారు. ఇక సాఫ్ట్వేర్ లేదు, ఏం లేదు. వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటే ఈయన మాత్రం ఇండియాలో ఉండి ఫోన్ ద్వారాగా, జూమ్ ద్వారాగా, లేకపోతే ఇంకో ద్వారాగా, స్కైప్ ద్వారాగా వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతూ ఉంటాడు. సాఫ్ట్వేర్ లేకపోతే ఎన్ని ఎట్లా వస్తుంది? నేను అదే చెప్పండి. ఇప్పుడు ఫోన్ పే ఉంది. వాళ్ళ డాడీగా ఆయన డబ్బులు పంపిస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఫోన్ ఉపయోగించుకొని ఫోన్ పే ద్వారా అందరికి కొడుతున్నాడే. అగాగు అబ్బాయి, ఒక 10,000 పంపి, అర్జెంటుగా ఉన్నాయి, వీడికి గొట్టాల షాపులు అంటావు. అదే ముసలాయన, 60 ఏళ్ళు ముసలాయన, వెంటనే వాళ్ళ అబ్బాయి ఒక 10,000 పంపిస్తే షాప్ వాడికి ఈయన 5 నిమిషాల్లో స్కాన్ చేసి డబ్బులు కొడుతున్నాడు. కానీ సాఫ్ట్వేర్ అంటే పోద్ది. భ్రమ, అపోహ. కాబట్టి దయచేసి ఇట్లాంటి భ్రమలు, అపోహలు నమ్మగాకండి. సాఫ్ట్వేర్ అనేది ఎక్కడికి పోదు. సాఫ్ట్వేర్ అనేది ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది, అంతే. అర్థమైంది? దాన్ని సాఫ్ట్వేర్ అనేది మనకు కనపడాలంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, బ్యాక్గ్రౌండ్ లో పనిచేసే వ్యక్తి. ఆ వ్యక్తి సర్వర్. ఆ సర్వర్ మీద పనిచేసేవాడికి ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇక జీవితం లైఫ్ లాంగ్ నువ్వు ఉద్యోగం చేయాలన్నా ఉంటది ఇది, అంతే. అదే క్లౌడ్ కంప్యూటింగ్. ఎస్, బిజినెస్ అప్లికేషన్ రన్ చేయాలంటే సర్వర్లు కావాలి. ఆ సర్వర్లు మనం రెంట్కి తెచ్చుకుంటాం. ఆ రెంట్కి ఇచ్చే వ్యక్తినే AWS అంటాం. ఆ రెంట్లు ఎలా తెచ్చుకుంటాం అంటే, ఇదిగో ఈ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి సర్వర్లు తెచ్చుకుంటాం. ఎక్కడ కావాలంటే అక్కడ సర్వర్లు తయారు చేసుకుంటాం. లండన్ కాదు, సింగపూర్ కాదు, ఇండియా కాదు, ఎనీ ప్లేస్, ఎస్, ఎనీ టైమ్, ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, such a way that AWS has been designed this one. ఆ క్లౌడ్ ని అలా డిజైన్ చేశాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఇక్కడి నుంచి వచ్చాడు. చూసారా? ఇక్కడి నుంచి ఇలా 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 వచ్చేసి వెబ్ ఇంటర్ఫేస్ దగ్గరికి వచ్చి మనల్ని కనెక్ట్ అవ్వమంటున్నాడు. చూసారా? వాడు ఎక్కడో ఉన్నాడు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేసి ఎక్సలెంట్ గా మనకు అందిస్తున్నాడు. అదే విధంగా మనకి 1 సంవత్సరం పాటు అకౌంట్ ను కూడా ఫ్రీగా ఇస్తున్నాడు. తెలుసుకోండి రియల్ టైంలో ఎలా ఉంటుందో అని. రియల్ టైంలో ఎలా ఉంటుంది? ఇదే ఉంటుంది, ఇదే అకౌంట్ ఉంటుంది. కాకపోతే రియల్ టైంలో నువ్వు బిజినెస్ ఓనర్ అకౌంట్ తో లాగిన్ అవుతావు. ఇప్పుడు మనం మన అకౌంట్ తో లాగిన్ అవుతాం, అంతే తేడా. అక్కడ నువ్వు బిల్ పే చేయాలి, ఇక్కడ నువ్వు బిల్ పే చేయాల్సిన అవసరం. సంవత్సరం పాటు ఇదే స్క్రీన్, ఇదే సర్వీసెస్ నువ్వు రియల్ టైంలో కూడా ఉపయోగించుకోవచ్చు. అది ఈ కోర్సుకున్న ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా చక్కగా కెరియర్ గ్యాప్ ఉన్నోళ్ళైనా సరే, అసలు సాఫ్ట్వేర్ గురించి తెలియని వాళ్ళైనా సరే ఈ కోర్సుని సులభంగా నేర్చుకోవచ్చు. ఈజీగా, డెడ్ ఈజీగా. ఎందుకంటే ఇక్కడ కనపడేది అక్కడ కనపడుతుంది. ఫిక్స్డ్ స్క్రీన్, నో చేంజెస్ అట్ ఆల్. ఈవెన్ ఇంచ్ కూడా మారదు. కొన్ని కోర్సులు మనం నేర్చుకుంటాం, బయట ఒకలాగా కనపడిద్ది, లోపల ఇంకోలాగా చేయాలి. సరే, ఇప్పుడు నేను చూడండి, ఒక సర్వర్ నేను తయారు చేస్తున్నా. సర్వర్. సో ఎక్కడ సర్వర్లు తయారు చేయాలనేది ఇక్కడ మీరు ప్లేస్ చేయాలా. ఎస్, ఇక్కడ ఏముంది? లండన్ ఉంది. నేను లండన్ లో చేయను, నేను ఇండియాలో చేస్తా. అంటే అప్పుడు ఇండియా అని సెలెక్ట్ చేసుకో. ఇండియాని క్లిక్ చేసావు. సో ఇండియా వచ్చావు. ఇప్పుడు సర్వర్ తయారు చేయాలంటే సింపుల్ గా ఇక్కడికి వెళ్తావు. సర్వర్ అంటే ఇన్స్టాన్స్ మనం చెప్పాం.
సర్వర్ అంటే ఇన్స్టాన్స్. ఓకేనా? ఎస్. లాంచ్ ఇన్స్టాన్స్ అంటే చాలు, సర్వర్ తయారు చేయవచ్చు. లాంచ్ ఇన్స్టాన్స్ అంటే చెప్పులు అడిగింది ఏమని, అక్క బాబు నువ్వు సర్వర్ తయారు చేయాలనుకుంటున్నావు కదా, ఎవరి కోసం ఈ సర్వర్ తయారు చేయాలనుకుంటున్నావు అంటే నేను ఏమంటానంటే ఏబిసి బ్యాంక్ సర్వర్. దిస్ ఇస్ ఏబిసి బ్యాంక్ సర్వర్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సర్వర్లో ఏ ఓఎస్ వేయాలా, ఇదిగో ఇక్కడ చూసారు ఏమనండి, ఓఎస్. దాన్నే మనం అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటాం. ఓఎస్ ఏ ఓఎస్ అంటే ఇదిగో అమెజాన్ లైనెక్స్ వాడతావా వాడు, విండోస్ వాడతావా వాడుకో. విండోస్ వాడాలంటే దీన్ని క్లిక్ చేయి, అమెజాన్ లైనెక్స్ వాడాలంటే దీన్ని క్లిక్ చేయి. నేను విండోస్ వాడను, లైనెక్సే వాడతా, అందుకోసం అమెజాన్ లైనెక్స్ క్లిక్ చేశాను. ఇదిగో గమనించావా, అమెజాన్ లైనెక్స్, ఇదిగో అమెజాన్ లైనెక్స్. ఓకే, సో దాని తర్వాత కిందకి రా, కొంచెం కిందకు వస్తే ఇదిగో ఇక్కడ బాబు దీంట్లో సిపియు ఎంత వేయాలా, ర్యామ్ ఎంత వేయాలని ఇచ్చాడు. సిపియు ఎంత, ర్యామ్ ఎంత. అప్పుడు నేనేం చెప్పాను, ఇదిగో వాడు నాకు చూపించాడు, బాబు ఈ సర్వర్లో నువ్వు 1 కోర్ సిపియు వేస్తే 1 GB మెమరీ ర్యామ్ వేస్తే ఫ్రీగా ఇస్తాను తీసుకో అన్నాడు. ఫ్రీ అంటే ఈ సర్వర్ నేను ఫ్రీగా తయారు చేసుకోవచ్చా? ఫ్రీ అంటే 1 కోర్ సిపియు 1 GB మెమరీ ఫ్రీగా చేసుకో. 1 కోర్ సిపియు 1 GB మెమరీ ఫ్రీ. చూసారా, దీన్నే మనం ఇన్స్టాన్స్ టైప్ అంటాం. ఎస్ ప్రీతి, అర్థమవుతుందా ఇప్పుడు నీకు బాగా చాలా ఎస్ క్లారిటీ సార్, ఎస్ సార్, మనం అర్థం అవుతుంది. మనం చెప్పింది ఏది, ఓఎస్. ఇదిగో ఏఎంఐ అమెజాన్ మిషన్ ఎస్ సార్. అంటే ఓఎస్, అంతే సింపుల్. సో ఇక్కడ కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇదిగో ఇది కీ పేర్ అనేది మీకు చెప్పాలి, అది కొంచెం చెప్తాను, అది నిదానంగా చెప్పాలి, అది చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ద టైం బీయింగ్ ఇప్పుడు నేను ఎస్ కీ పేర్ అనేది నేను చూడలేదు, తర్వాత చూద్దాం. సో ఆ తర్వాత ఇదిగో ఇక్కడ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇదిగో ఇది లాస్ట్ పాయింట్, ఇది నువ్వు చూడాల్సింది, కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఇది. సో చూసావు ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎస్ చూసారు, నంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్. నంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ అంటే ఏంది అర్థం, నంబర్ ఆఫ్ ఇన్స్టాన్స్ అంటే ఎన్ని సర్వర్లు నీకు కావాలి, 1, 2, 3. అప్పుడు నేను ఒకటి ప్రెస్ చేస్తే ఒక సర్వర్ అయింది, లేదు నాకు 10 సర్వర్లు కావాలి, చెయ్యి 10 అని. లేదు సార్ ఒక 100 కావాలా, కొట్టు 100ని, 100 సర్వర్ లాంచ్ అవుతాయి. లేదు నాకు ఒక 1000 కావాలి సార్, చేస్తారా మీరు, కొట్టు 1000. ఎస్ 1000. అరే 1000, లేదు 10,000, చెంచుకో నీ ఇష్టం, అది వాడిగా నీకు నో వే. ఎస్ చూడండి, చూసారా మళ్ళీ ఏం సార్ వాడు ఎన్ని సర్వర్లు ఎత్తాడు, నీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాడు వాడు. ఎవడు, ఏడబ్ల్యూఎస్, వాడి పవర్ అది. అర్థమైందా, అంటే ఏంది ఇన్ని సర్వర్లు తయారు చేయడం అంటే మాటల, వాడు దాన్ని మొత్తాన్ని డిజైన్ చేసి మనకి ఈ అప్లికేషన్ రూపంలో ఇచ్చాడు, దాన్ని మనం వాడుకుంటున్నాం. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఇదే, దీన్ని చేయటమే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగం అంటారు. అది చాలా మంది తెలియక పిచ్చెక్కిపోతున్నారు బయట మార్కెట్. చెప్పండి వాళ్ళకైనా, ఏం విషయం ఏం లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది సింపులే, కాకపోతే ఏంటంటే నేర్చుకోవట్లా, సరిగా నేర్చుకోకుండా లోపలికి వెళ్ళేసరికి పిచ్చెక్కుతుంది అక్కడ. అంతేగాని సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది వైట్ కాలర్ జాబు, 5 రోజుల జాబు. 5 రోజుల్లో 3 రోజులు మీ ఇంట్లోనే కూర్చోవచ్చు, 2 రోజులు ఆఫీస్కి వెళ్ళాలా. ఇప్పుడు లేడీస్ అయితే 2 రోజులు కూడా అవసరంలా, వర్క్ ఫ్రమ్ హోమే. నో ఐఎమ్ నాట్ కమింగ్ టు ఆఫీస్, నేను ఇంట్లోనే ఉంటా, నువ్వు ఇచ్చిన టాస్క్ చేస్తా. ఎందుకు, అంత క్లౌడ్ వచ్చింది, ఇప్పుడు సర్వర్లు వచ్చినాయి. ఆ సర్వర్లో నేను ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుంది కదా, నేను ఇంట్లోకి ఎందుకు బయట ఎందుకు, ఆఫీస్కి వచ్చినా సర్వర్ కనెక్ట్ అయ్యే పని చేయాలా, ఇంట్లో ఉన్నా సర్వర్ కనెక్ట్ అయ్యే పని చేయాలా. ఎక్కడ పని చేస్తే నీకేమి, పెర్ఫార్మెన్స్ బాగాలేదు తీసేయి అని చెప్తున్నారు. ఎస్ లేడీస్, నో వీఆర్ నాట్ కమింగ్ టు ఆఫీస్ అని డైరెక్ట్ గా చెప్తున్నారు. 5 రోజులు కూడా ఆఫీస్ లేదు, ఇంటి దగ్గరే. మరి చూడు, అంటే వర్క్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఒక సర్వర్ లాంచ్ ఇన్స్టాన్స్ కొడితే చాలు, వెంటనే ఒక్క స్పాట్ లో, అంటే ఆన్ ద స్పాట్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సర్వర్ లాంచ్ సక్సెస్ చూసాం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, అదే ఇలాగా ఫిజికల్ సర్వర్లు మనం తయారు చేయాలంటే కనీసం ఒక సర్వర్ను తయారు చేసేందుకు 5-6 రోజులు పట్టింది. ఇప్పుడు 5 నిమిషాలు కూడా కాదు, 5 సెకండ్లు అయిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఏడబ్ల్యూఎస్.
AWS వాడు ఆ విధంగా మనకు సర్వర్లు ఇస్తున్నాడు. అర్థమైందా? సో రేపు రేపు ఇంకా బాగా చెప్తా. ఈ రోజు కొంచెం ఇలా తీసుకోండి, రేపు ఇంకా బాగా చెప్తా. ఇప్పుడు సపోజ్ నేను ఇదిగో ఇక్కడ 1 అని ఉంది కదా, అంటే 1 అని ఉంది ఇక్కడ, అవునా? ఎస్, 1 అని ఉంది. ఆ ప్లేస్ లో క్లిక్ చేయి. 1 అని ఉంది, ఆ ప్లేస్ ను క్లిక్ చేయి. ఎస్ ఫ్రెండ్స్, ఎస్. అప్పుడు ABC బ్యాంక్ సర్వర్ రన్నింగ్ అని ఉందా? ఎస్, కనపడుతుందా? ఎస్, ఎస్. ఎస్ సార్. దిస్ ఇస్ ABC బ్యాంక్ సర్వర్. సో ఈ సర్వర్ రన్నింగ్ లో ఉందా లేదా తెలుస్తుంది నాకు. ఓకే, ఈ సర్వర్ నే నేను వర్చువల్ సర్వర్ అని పిలుస్తా. ఇప్పుడు అర్థమైందా? వర్చువల్ సర్వర్ అంటే ఓన్లీ చూడడానికి మాత్రమే కనపడిద్ది అంతే. దాన్ని నేను టచ్ చేయలేను. ఎందుకు? ఫిజికల్ సర్వర్ ఎక్కడో ఉంది. అది వాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంది? ఫిజికల్ డేటా సెంటర్ లో ఉంది. అక్కడి నుంచే ఈ సర్వర్ ని నేను చూస్తున్నా, కానీ స్క్రీన్ మీద చూస్తున్నా. తయారు చేసింది నేనే, కానీ స్క్రీన్ మీద చూస్తున్నా, కనపడుతున్నా నాకు అంతే. బట్ దాన్ని టచ్ చేయలేను. దట్ ఈస్ కాల్డ్ వర్చువల్ సర్వర్. ఇప్పుడు అర్థమైందా ఫిజికల్ సర్వర్ కి వర్చువల్ సర్వర్ కి తేడా? ఎస్ సార్. ఇప్పుడు మీకు గమనిస్తే ఇదిగో ఈ పిక్చర్ లో గమనిస్తే, ఎస్, ఈ పిక్చర్ లో ఈ ఫిజికల్ డేటా సెంటర్ లో ఉన్నదే ఫిజికల్ సర్వర్. ఇదిగో మనకి స్క్రీన్ మీద కనపడేది ఇదే. అయితే ఈ సర్వర్ ఇక్కడి నుంచి వచ్చిన సర్వరే, ఈ ఫిజికల్ డేటాలో ఉన్న ఒక సర్వరే, కానీ ఆ సర్వర్ అనేది మన స్క్రీన్ మీద కనపడుతుంది. ఈ స్క్రీన్ మీద కనపడే సర్వర్ ని వర్చువల్ సర్వర్ అని పిలుస్తాను. సో యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ గా నా డ్యూటీ ఏంది? వర్చువల్ సర్వర్ ని తయారు చేస్తాను. యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్, దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. వాడు అడుగుతాడు, యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ కెన్ యూ క్రియేట్ ఎ ఫిజికల్ సర్వర్ ఆర్ వర్చువల్ సర్వర్ అంటాడు. క్వశ్చన్ అర్థం అవుతుందా? క్వశ్చన్. సార్. ఎస్ సార్. సో యాజ్ ఏ క్లౌడ్ ఇంజనీర్, క్యాన్ యూ క్రియేట్ ఫిజికల్ సర్వర్ ఆర్ వర్చువల్ సర్వర్? టెల్ మీ అంటాడు. దీనికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? Virtual server. వర్చువల్ I సర్వర్. create a virtual server. Yes, as a cloud engineer, yes, as a cloud engineer, we create I a virtual create server only. That's it. ఇది ఆన్సర్. సో అసలు వర్చువల్ సర్వర్ అంటే ఏంది అని అడుగుతాడు. వర్చువల్ సర్వర్ అంటే వర్చువల్ సర్వర్. సో వాట్ ఈస్ మీన్ బై వర్చువల్ సర్వర్ అంటే, సో వర్చువల్ సర్వర్ is a one type of server, so which we can see only, which we cannot see, we cannot touch, which we cannot touch. This is called virtual server. Sara, which we can see, which we cannot touch, only which we can see, only which we can see. This is called virtual server. Sara, virtual server is a one type of server which we cannot touch, only we can see, which we cannot touch, only we can see. This type of servers we can also call as a virtual servers. ఏమని పిలుస్తాం? This type of servers we can call it as, we call it as a virtual server. అర్థమైందా ఫిజికల్ సర్వర్ కి వర్చువల్ సర్వర్స్ కంటే డిఫరెన్స్? ఎస్ ఫ్రెండ్స్, చెప్పగలరా? ఎవరిని అడిగితే. సో ఈ క్లాస్ లో చెప్పిన విషయాలన్నీ అర్థమైనయా? ఎస్ సూపర్. సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మనం నెక్స్ట్ అటెండ్ అవుదాం. సో చాలా సున్నితంగా క్లాసులు నేర్చుకోండి, డైలీ క్లాసులకు రండి, పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వాలి. ఓకేనా? ఎక్కువగా టెన్షన్ వద్దు, మీకు జాబ్ గురించి టెన్షన్ వద్దు, కెరీర్ గురించి టెన్షన్ వద్దు. ఎందుకు? మీరు నేర్చుకున్న కోర్సు మంచిది, మీకు ఇచ్చే ట్రైనర్ ఎక్స్ట్రాడినరీ ట్రైనర్, గుర్తుపెట్టుకో అంతే. నో టెన్షన్స్, నథింగ్ ఇస్ దేర్. ఏ సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళినా సరే నేను జాబ్ లో ఫిట్ అవ్వగలను, నాకు జాబ్ గ్యారంటీ అనుకోవాలంతే. అంటే మేము చెప్పేది మాటలు ఏంటంటే జాబ్ పెట్టిస్తాం, జాబులు ఇప్పిస్తాం, జాబులకి ఇంత ఇవ్వాలి, నో నో నో, ఇట్లాంటి నాన్ సెన్స్ పనులు ఉండవు నా దగ్గర. నేను సబ్జెక్ట్ బాగా నేర్పిస్తా, కంపెనీలో పనిచేయడానికి అవసరమైన మొత్తం సబ్జెక్ట్ అంతా నీకు నేర్పిస్తా.
అది 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నోడు నేను ఇంటర్వ్యూ చేసినా సరే ఆ ఇంటర్వ్యూలో నువ్వు సక్సెస్ అయ్యే విధంగా నేను సబ్జెక్ట్ చెప్తా. దాన్ని పట్టుకొని నువ్వు వెళ్తే ఈ రోజు కాదు రేపు కాదు ఎప్పుడైనా నీ ఫ్యామిలీకి నువ్వు ఒక భరోసాగా ఉంటావు. అంతేగాని ఈ మనకు కనపడతా ఉంటాయి, డబ్బులు కడితే ఉద్యోగాలు ఇప్పిస్తాం, అక్కడ కంపెనీలు ఉద్యోగాలు పెట్టేస్తాం, ఎన్ని సుత్తి డైలాగులు సుత్తి మాటలు, పరమ చెత్త అదంతా. ఈ చెత్త వైపు మాత్రం మీరు వెళ్ళకండి. చాలా మంది చెప్తా ఉంటారు, మనకి తెలిసిన వాళ్ళే, మనకు బంధువులే, మనకు అయినోళ్లే, ఒక 10 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో పని చేస్తున్న వాళ్ళే ఇట్లా జాబులు పెట్టిస్తాం, ఇట్లా ఇప్పిస్తాం, ఇలా చేపిస్తాం, 1 మంత్ శాలరీ మాకు ఇవ్వండి, 2 మంత్ శాలరీ మీరు తీసుకోండి ఆఫర్లు. ఎస్ సార్, ఎస్ సార్. ఇవన్నీ ఏంటంటే పరమ చెత్త. నాకు అర్థమైంది, ఈ చెత్తను వదిలేసేయి. ఎందుకంటే అసలు ఏమీ రాకుండా లోపలికి వెళ్ళి ఏం పని చేయాలని, పొరపాటున ఒకడు వాడి జాబ్ నమ్ముకొని పెళ్లి చేసుకున్నాడు, అరే సంవత్సరం చేశాడు, సంవత్సరానికి ఒక అమ్మాయి అబ్బాయి పుట్టింది, 2వ సంవత్సరంలో జాబ్ పీకేశాడు. ఇప్పుడు వాడు ఏ కోర్సు నేర్చుకోలేడు, వాడు దేనికి పనికిరాడు, ఇప్పుడు వాడి జీవితం ఖాళీ. ఇప్పుడు ఒక పక్క భార్య, ఒక పక్క చిన్న పిల్లోడు, ఒక పక్క తల్లిదండ్రుని చూడాలని బాధ్యత, ఒక పక్క ఏమో ఈయన 1 వీక్ ఉద్యోగం చేస్తే 1 వీక్ లో ఈఎంఐలు 40,000 50,000 ఈఎంఐలు. ఎందుకు? ఫ్లాటో కారో కొన్నాడు ఈయన. దీనితోటి కొంతమంది టెన్షన్ గురి అవుతున్నారు. అంటే ఫస్ట్ తీసుకునే స్టెప్ బ్యాక్ డోర్ స్టెప్ తీసుకున్నాడు. ఫస్ట్ తీసుకునేది ఉద్యోగాలు ఎవడో ఇప్పిస్తానంటే ఏం సబ్జెక్ట్ నేర్చుకోకుండా లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు బయటకు వచ్చేసరికి ఇప్పుడు ఈ టెన్షన్ లో సబ్జెక్ట్ నేర్చుకోలేక, అతని దగ్గర డబ్బులు లేక, ఒక పక్క అత్త మామ, ఒక పక్క భార్య పిల్లలు, ఒక పక్క తల్లిదండ్రులు, వీళ్ళందరినీ చూసుకోలేక వాడికి టెన్షన్ పెట్టి పిచ్చి పెట్టి షుగరు బీపీలు వస్తున్నాయి మనుషులకి. మనం వాళ్ళందరిని చూసి అరే సాఫ్ట్వేర్ లోకి వెళ్ళకూడదురా, సాఫ్ట్వేర్ మంచిది కాదురా అట్లేం లేదు. వాడు వెళ్ళిన విధానం మంచిది కాదు కాబట్టి అతను ఇట్లా ఉన్నాడని మీరు గుర్తు చేసుకోవాలి దయచేసి. అర్థమైందా? మీకు ఇలాంటి వాళ్ళు ఎవరైనా తగిలారా? లక్ష్మీ, ప్రీతి? ఎస్ ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. భయపడవాకండి, అది ఏం లేదు, నథింగ్. ఇవన్నీ విడమర్చి చెప్పేదానికి మనిషి లేరు మీ దగ్గర, అది మెయిన్ అవును ప్రాబ్లం. సార్. మనిషి లేడు. ఈ మనుషులు కానీ మీరు మంచి రూటు, మంచి డైరెక్షన్, మంచి గైడ్ లైన్స్ ఇచ్చిన మనిషి మీ వెనకాల ఉంటే ఈ పాటికి మీరు ఎప్పుడోనే కంపెనీలో జాబులు కొట్టి ఈ రోజు 1,00,000 ప్యాకేజ్ నెల నెల మీరు తీసుకున్నారు. అంత ప్యాకేజ్ ఎస్ పాసిబుల్, పాసిబుల్ విత్ ఎస్ సార్, ట్రూ సార్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఎస్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో స్కిల్ నమ్ముకోండి అంతే. మనం చిన్న చిన్న నాన్ ఐటీ ఉద్యోగాలు చేసేటప్పుడు మన జీతం 10,000 ఉంటుంది ఈ సంవత్సరం, నెక్స్ట్ సంవత్సరం 12,000 ఉంటుంది, నెక్స్ట్ సంవత్సరం 15,000. ఓ మనకి 50,000 సంపాదించడానికి 60 ఏళ్ళు పట్టింది. అదే సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ ఈ ఈ ఇయర్ లో ఉన్న శాలరీ నీ స్కిల్, నీ సబ్జెక్ట్ కానీ పెరిగితే నెక్స్ట్ ఇయర్ లో 20 లక్షలు కూడా అవ్వచ్చు. అంటే సాఫ్ట్వేర్ కి వితౌట్ సాఫ్ట్వేర్ కి తేడా అది. వితౌట్ సాఫ్ట్వేర్ అంటే నాన్ ఐటీ ఇండస్ట్రీకి తేడా అది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్? ఓకే సార్, నో No, సార్, sir. నో డౌట్స్. Thank you so much Thank and you, sir. stop here for today and we discuss tomorrow. Thank you friends, thank you so much. ఓకే.